మనకి మన జీవితాల్లో అసలు ఏఐ అవసరం. మనం మొబైల్ చూసినా మనం నుంచున్నా కూర్చున్నా కూడా ఈ రోజున ఏఐ మనం నడుపుతోంది. ఉద్యోగాలు పోతాయి, నిజంగా పోతాయి అసలు. నేను నమ్మనండి, ఎందుకంటే ఏ కొత్త ఇది వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ అనేది అదే. ఏఐ టూల్స్ ని మీరు నేర్చుకుంటే యూ విల్ బి ఏ బెటర్ పర్సన్, మోర్ ఎంప్లాయబిలిటీ అని చెప్తున్నారు. నేను దానికంటే ఎక్కువ వెళ్తున్నా. నేర్చుకోకపోతే పోతాయి జాబ్లు. డేటా ఈజ్ ఆయిల్ అని వినుంటారు. నా పర్సనల్ ఒపీనియన్లో కాదు. డేటా ఈజ్ ఆయిల్ ఫర్ యూ. మీ ఆయిల్ వేరు, వాడు ఆయిల్ వేరు అంటే ఒప్పుకుంటాను. బిగ్ థింగ్ అబౌట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ విజన్ అండ్ లాంగ్వేజ్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లోనే ఏ అంటాడు, సైబర్ సెక్యూరిటీ అంటాడు. వాట్ షుడ్ దే స్టడీ ఎట్ వాట్ ఏజ్ టు బి వాట్? అట్ మ్యాథ్స్ లో ఇవి తెలిస్తే ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. కంప్యూటర్ సైన్స్ లో ఏవి తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సంథింగ్ కాల్డ్ కంప్యూటేషనల్ థింకింగ్. హౌ ఈజ్ ఇట్ హెల్పింగ్ క్రిమినల్స్? క్రిమినల్స్ కి హెల్ప్ చేస్తుంది, క్రిమినల్స్ ని పట్టుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీరు చెప్పేది ఏంటంటే నేను ఏ వాడలేదు, ఏ నన్ను వాడుకుంటుంది అంటున్నారు మీరు. ఏ డ్రైవింగ్ మీరు ఎల్ఎల్ఎం తెలుగులో ఎందుకు చేయట్లేదు సార్? రాజమౌళి గారు 10, 20 తీసేసిన వాళ్ళు మోస్ట్లీ సూపర్ హిట్స్. ఈ ఎల్ఎల్ఎంకి బాబు ఈ స్క్రిప్ట్లు చూడు, నాకు 23 పిక్చర్ స్క్రిప్ట్ ఇవ్వు అంటే అది ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తుంది అంటారు. అది హిట్ అవుద్దా అన్నది వేరే విషయం. హూ ఈజ్ కిషోర్ దారా సార్? హలో విద్యార్థులు, హౌ ఈజ్ ఎవ్రీబడి డూయింగ్? ఏఐ మీద ఒక ఎపిసోడ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. మన దైనందిన జీవితంలో ఏఐ ఆల్రెడీ ప్రతి విషయంలో ఉంది. కొంతమంది మనకి తెలుసు, కొంతసార్లు అర్థం అవుతుంది అది. కానీ అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన జీవితాలని, దాన్ని ఒక ద్రాక్ష పాకం టైప్లో, అంటే ఎవరికైనా అర్థమయ్యే విధంగా చెప్పటానికి మనం కిషోర్ గారిని పిలిచాం. కిషోర్ దారా లైఫ్ లాంగ్ ఏఐ మీద స్పెండ్ చేశాడు, అమెరికాలో కానీ ఇక్కడ కానీ. జెన్యున్గా ఆయన ఏఐ ప్రాక్టీషనర్. అంటే ఈరోజు కూడా ఆయన చేసే పని డైరెక్ట్గా ఏఐ. అటువంటి వ్యక్తిని పిలిచి రకరకాల ఎగ్జాంపుల్స్తో మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యేట్టు, మీరు ఒక డెవలపర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఎండ్ యూజర్ సింపుల్గా ఇన్స్టాగ్రామ్ చూసే వ్యక్తి కావచ్చు, మీ అందరికీ జీవితాల్లో బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. కిషోర్ గారు, థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ షో. హూ ఈజ్ కిషోర్ దారా సార్? నేను ఐఎమ్ జస్ట్ ప్రాక్టీషనర్ అండి. నేను ఏఐ అనేది ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. ఐ డూ టెక్నాలజీ. ఐఎమ్ ఎ టెక్నాలజిస్ట్. అది కాదు సార్, మీరేమో నేను టెక్నాలజిస్ట్ని ఓన్లీ ఏఐ చేస్తా అంటారు. మీరు ఏఐ అనే దాంట్లోకి ఎలా వచ్చి పడ్డారు? I did AI in grad school. So one of my PhD advisors, committee advisors, is an AI. He was eventually an NSF director. Eventually for అది కాదు two సార్, terms. మీరు నాలాగా ఇఫ్ ఐ సీ ఎ రిఫ్లెక్షన్, మీరు నా వయసు ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు అప్పుడే ఏఐ చేశారా? AI was there from 1956 నుంచి. మీకు ఏఐకి 2 వింటర్స్ ఉన్నాయండి. ఓకే, 1956లో మార్విన్ మిన్స్కీ సెడ్ ఏఐ లాట్ ఆఫ్ ద డార్పా డిఫైన్ 3 ప్రాబ్లమ్స్ చేసి ఇవి చెయ్యండి మీరు అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చింది. డార్పా అంటే చెప్పండి నాకు, విశదపరిచి చెప్పాలి మీరు. డార్పా అంటే డిఫెన్స్, యుఎస్ డిఫెన్స్ వాళ్ళ ఫండ్ అనమాట. వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఇంటర్నెట్, వాళ్ళే ఇంటర్నెట్కి ఫండింగ్ చేసింది, వాళ్ళే చాలా అడ్వాన్స్డ్గా చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు చేసిన తర్వాత ఒక 25 ఏళ్ళు చేసి ఈ మార్విన్ మిన్స్కీ ఓ బుక్ రాశాడు, పెర్సెప్ట్రాన్స్ అని. ఇదేం పని చేయట్లేదని. సో వాళ్ళు ఆపేశారు. దట్స్ కాల్డ్ ద ఫస్ట్ ఏఐ వింటర్. 74 నుంచి 80 దాకా నో ఫండింగ్ ఫర్ ఏఐ. ఇట్స్ డెడ్ ఫీల్డ్. ఓకే, తర్వాత 80 నుంచి మళ్ళీ కొంచెం రివైవ్ అయింది. కొంచెం జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, కొంచెం 5th జనరేషన్ కంప్యూటర్ అని అదని ఇదని ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వచ్చినాయి, అవి వచ్చినాయి. మళ్ళీ 90sలో కొంచెం స్లో అయిపోయింది. సో దట్స్ వెన్ మిడ్ 90sలో మళ్ళీ అప్పటిదాకా మళ్ళీ సెకండ్ వింటర్ ఆఫ్ ఏఐ అంటారు దాన్ని. మిడ్ 90sలో స్లోగా స్టార్ట్ అయింది. దట్స్ వెన్ ఐ కేమ్ ఇన్ టు వీఆర్ డూయింగ్ సమ్ స్మాల్ మోడలింగ్, న్యూరల్ నెట్వర్క్ మోడలింగ్. పెద్దదైతే కన్వర్ట్ అయ్యేది కాదు. అదర్ క్లాసిక్ ఏఐ చేసేవాళ్ళం, క్లాసిక్ ఎంఎల్ చేసేవాళ్ళం. సో ఏఐ వాజ్ దేర్. దెన్ ఇట్స్ అ స్లో ప్రోగ్రెస్ ఆఫ్టర్ దాట్. దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ ఏఐ అంటిల్ నౌ. ఫ్యూచర్లో వింటర్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవుతుందో లేదా అనేది ఎనీబడీస్ గెస్. డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇట్ ఈస్ దేర్ టు స్టే. కిషోర్ గారు, కాకినాడ నుంచి అమెరికా బాగానే దూకారు. సింపుల్గా కాకినాడ కాజా తినుకుంటా సప్నా సినిమా స్ట్రీట్ అది అంటారు కాకినాడలో, మానసరోవర్ హోటల్ దగ్గర సప్నా థియేటర్ తిరగకుండా మీరు అమెరికా వెళ్ళారు. అక్కడ మీరు బెల్ ల్యాబ్స్లో చేశారని తెలుసు నాకు. చాలా పేటెంట్లు గట్రా ఉన్నాయని తెలుసు. మనకు అర్థం కావాలి అన్నీ పెద్ద పెద్దగా. మీ రీసెర్చ్ టాపిక్స్, మీ పర్సనల్ పేటెంట్స్, మీ జర్నీ, ఆ ఇంట్రెస్టింగ్ జర్నీ, పర్సనల్ జర్నీ చెప్పండి. సో కాకినాడలో మేము సినిమా వీధిలో తిరిగి కొన్నిసార్లు టికెట్లు దొరకకపోతే వెళ్ళి చాగంటి గారి
ఓ ప్రవచనం దగ్గర కూర్చొని కాసేపు సాయంత్రం పనులు చేశారు. తిరిగేవాళ్ళం. అంటే కాకినాడలో మాకు ఉన్న 2 కాలక్షేపాలు అక్కడ. Okay. సో నేను బ్యాచిలర్స్ అవ్వగానే వితిన్ ఏ మంత్ మాస్టర్స్కి వెళ్ళిపోయాను. మాస్టర్స్ ఇన్ పిహెచ్డి చేసి యూఎస్లో బెల్ ల్యాబ్స్లో చేరాను. ఐ వాజ్ ఇన్ డివిజన్ కాల్డ్ బెల్ ల్యాబ్స్ ఇన్నోవేషన్స్. కొద్దిగా బెల్ ల్యాబ్స్ గురించి చెప్తారా మన బెల్ విద్యార్థులకు? ల్యాబ్స్ అంటే ఈ రోజున మనము వాడే ప్రతి యూనో ఏది వాడినా కూడా అక్కడి నుంచి వచ్చిందే దాదాపు. మన సెల్ ఫోన్ అయినా, ట్రాన్సిస్టర్ అయినా, ఒక లేజర్ అయినా, ఒక టీవీ అయినా. సో మీకు ఎలా ఉండేదంటే ఎన్వైరన్మెంటు, మరీ హిల్లోకి ఎంటర్ అవుతుంటే బయట ఒక మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో ఫస్ట్ టీవీ, ఫస్ట్ సిగ్నల్ టు స్పేస్ కానీ, ఫస్ట్ యూనో లేజర్ కానీ, ఫస్ట్ యూనో మీకు అసలు అక్కడ ఒక 8 మంది ఎంతమంది నోబెల్ లారెట్స్ బొమ్మలు ఉంటాయి. సో అక్కడ ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేనున్నప్పుడు ఒక రోజు మాకు మెయిల్ వచ్చింది, పొద్దున్నే క్యాఫ్టీరియాకి రండి, వన్ ఆఫ్ అవర్ ఫిజిక్స్ గైజ్ వన్ నోబెల్ ప్రైజ్ అని. సో అదే అనమాట, నేను ఆ గ్రూప్లో నేను కంప్యూటర్ సైన్స్. సో అబ్సల్యూట్లీ. అండ్ చెప్తున్నాను, ఇది చాలామంది మనం ఎక్కడెక్కడో దూరం దూరం అనుకుంటాము. అక్కడ ఒకటి నేను నేర్చుకుంది ఏంటంటే, హాన్స్ స్ట్రామర్ అని ఆయనకు వచ్చింది అప్పుడు ఆ రోజున. ఆయన వెళ్తే కేక్ కట్ చేసి అందరికి షేక్ హ్యాండ్, ఓపిక్గా షేక్ హ్యాండ్లు ఇచ్చాడు అందరికి వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి ఆయన స్పీచ్లో ఒకటే చెప్పాడు, నాదేం లేదు ఇందులో, నేను గుడ్ ట్రైనింగ్ అయ్యాను. ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ ప్రిన్స్టన్, స్టాన్ఫోర్డ్, నాకు గుర్తులేదు. సో చేశాను. దెర్ ఓన్లీ 2 places ఇన్ ద వరల్డ్ దట్ కెన్ స్ప్లిట్ ఎన్ ఆటమ్. వన్ ఈజ్ ఇన్ బెల్ ల్యాబ్స్, వన్ ఈజ్ ఇంకెక్కడో. నేను ఇక్కడికి వచ్చాను, స్ప్లిట్ చేసాము. స్ప్లిట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా రెసిడ్యువల్ పార్టికల్స్ ఉన్నాయి, ఏంటా అని కూర్చొని చేసి వచ్చాము. దట్స్ హౌ ఐ వన్ ద ప్రైజ్. నా పొజిషన్లో అంటే హీ వాజ్ వెరీ హంబుల్. బట్ వాట్ ఐమ్ ఆల్సో సేయింగ్ ఇస్, ఇందాక డేటా తోటి సిన్సియారిటీ. సో దిస్ ఈజ్ వాట్ అనదర్ ఎగ్జాంపుల్. దిస్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు లెర్న్ how looking at these people. So anyway, so that Bell Labs is like, it's a place of temple of innovation. Oh, absolutely. I used to walk by a room that's called the first Unix help room. Unix and C was AT&T Unix. అప్పుడు లేదు అప్పుడు క్లోజ్ చేసేసారు. నేను అంత అయిపోయింది. But it was sold, so it became some other Unix. No. నేను అనేది విత్ ఇన్ ద బిల్డింగ్ దెర్ ఇస్ అ స్మాల్ రూమ్. అపరెంట్లీ దట్ వాజ్ ద యూనిక్స్ హెల్ప్ రూమ్ ఇన్ 80s, 90s, ఎర్లీ ఆ టైంలో అలా ఉండేది. సో అండ్ కెనింగ్యాన్ అండ్ రిచీ మేము వెళ్తే ఐ యూస్ టు గో టు వారానికో మీటింగ్ టాక్స్ ఏవో ఉండేదా. దే వన్ బిల్ క్లింటన్ టైంలో దే వన్ నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ. అది వస్తే పాపం తీసుకొచ్చి అందరూ చూపించారు. సో it's a place of innovation and place of great people. So I joined a group called Bell Labs Innovations, and I was doing like distributed systems చేస్తున్నాను. తర్వాత స్ప్లిట్ అయిపోయి రెగ్యులేషన్స్, బేబీ బెల్స్ అన్ని వచ్చాయి, స్ప్లిట్ అయిపోయి రెగ్యులేషన్స్ ఇవన్నీ. ఇట్ కైండ్ ఆఫ్ I became part of another research lab. ఆ రీసెర్చ్లోనే ఉన్నాను నేను pretty much. That's where my patents are. And that's where I started my pivoted into AI in communications collaboration suicide atom. So that's how I pivoted into so now then I moved to India about 10 years, 12 years. మూవీ సరే మీ పేటెంట్లు ఉన్నాయి కదా సార్? అప్పుడు ఆ పేటెంట్లు చెప్పండి సార్ కొద్దిగా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ in the mining and pattern mining, AI ఆ స్పేస్ లోనే ఉన్నాయి. సో సమ్ ఆర్ ఇన్ ప్యూర్ 1 or 2 ప్యూర్ algorithm side. Distributed algorithm లో I'm actually very happy with one of the patents where we did a distributed algorithm, and we took a different approach, not to move the data but move the compute. ఒక కాల్ సెంటర్ కి, బికాస్ we were very big in call centers. So సో అందుకని వెరీ ఇంట్రెస్టింగ్ క్యూయింగ్ అల్గారిథం అనమాట. సో మన క్యూస్ కాల్ చేస్తే క్యూస్ లోకి వెళ్తాం కదా మనం, 1 minute 2 minute క్యూస్. సో వన్ ఆఫ్ ద పేటెంట్స్ మేము చేసిన పేటెంట్కి వి వన్ థామస్ ఎడిసన్ అవార్డ్ ఇన్ 2015. అవార్డు గురించి కొద్దిగా చెప్పండి సార్ మాకు. సో అది ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాన్యువల్ అవార్డ్ ఇస్తారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో దే గివ్ ఇన్ 6 or 7 areas. నాకు వచ్చింది ఐటీలో, బట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బట్ ఇన్ ద ఏఐ స్పేస్ ఫర్ మీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ మంచి ఆడిటోరియం తీసుకెళ్తారు, లైక్ ఆస్కర్ వచ్చిన మూవీ ప్లే చేసి ఇస్తారు.
So the one before me was for in from some medical field, for somebody who saved a child. ఆ చైల్డ్కి ఎవ్రీ వీక్ ఎంతో బ్రెయిన్లో ఏదో సమ్ డిసీజ్ ఉంటే దే హ్యావ్ టు గివ్ ఎవ్రీ వీక్ సంథింగ్. సో దే ఇన్వెంటెడ్ ఎ డివైస్ దట్ కెన్ స్మాల్ చేసి లోపలికి పంపించి మెడికల్ అండ్ ఇట్ సేవ్ ద ఎంటైర్ దట్ లైఫ్ స్టైల్ ఆఫ్ దట్ కిడ్. దట్స్ అ కైండ్ ఆఫ్ పేటెంట్స్ అనమాట. అది చూసిన తర్వాత మాది వచ్చింది. అవర్ పేటెంట్ వాజ్ ప్యాటర్న్ మైనింగ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ దిస్ థింగ్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ విత్ థామస్ ఎడిసన్ ఏంటంటే ఎడిసన్ ఈజ్ ఎ ప్రొలిఫిక్ ఇన్వెంటర్. మోర్ దెన్ 1000 ఇన్వెన్షన్స్. మనకి ఏదో లైట్ బల్బ్ కానీ పెట్టారని చెప్తారు కానీ, సో మోర్ దెన్ దాట్ వాట్ ఎడిసన్ డిడ్ వాస్, ఎడిసన్ బిలీవ్డ్ ఇన్ మేకింగ్ మనీ. సో పేటెంట్లు చేయటం కాదు, వెళ్ళి కమర్షియలైజేషన్. ఇప్పుడు హాలీవుడ్ ఉంది కదా, అసలు హాలీవుడ్ ఎందుకు వచ్చింది, హాలీవుడ్కి ఎందుకు వెళ్ళింది? బికాస్ ఆఫ్ ఎడిసన్. సో ఎడిసన్ ఇన్వెంటెడ్ some of the film and the light going through film, all the stuff. సో ఏమైందంటే అది వాడుకొని పీపుల్ వేర్ ఫిల్మింగ్ ఇన్ న్యూయార్క్ అండ్ ఇన్ యూరోప్. సో ఈయన మనుషులను పంపించి దాన్ని షటిల్ని పాల్గొట్టాడు. నాకు పేటెంట్, నాకు యు ఆర్ నాట్ పేయింగ్ మీ కాపీ రైట్స్ అని. సో వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూర్ ఫిల్మ్ మేకర్? యూ వాంట్ మేక్ ఇన్ చీప్, రైట్? సో యూ గో యాజ్ ఫార్ యాజ్ ఫ్రమ్ అవే ఫ్రమ్ న్యూ జెర్సీ, న్యూయార్క్, go to small town called Hollywood, way on the west coast, and then you start making films there. Okay, so Edison is like he invented so many things. General Electric kuda ayinde కదా sir? Yeah, G నాకు G ఆయన పెట్టలేదు, నాకు తెలియదు. but I know that even not just inventing the bulb, for the electric lines కానీ, the whole distribution system కానీ, he was whole DC distribution, he was very very big on that. So this award itself is for not just for the patent, this thing, but the patent that actually went into products and has utility. That is a criteria for that patent. అంటే కమర్షియలైజేషన్ కావాలంటారు. కావాలి, లేకపోతే నాకు చాలా పేటెంట్లు ఉన్నాయి కానీ not every patent is commercialized. Okay. So right, the distributed algorithm thing that I said was never commercialized, but I am very happy with my result or what I am. So personal satisfaction కానీ అది కాదు. కానీ ఈ patent కి one of the biggest criteria is that. So that for that year the patent award వచ్చినవి కమర్షియలైజ్ అయినవి వాళ్ళు కన్సిడర్ చేస్తారు అన్నమాట. అలాగా. సో దట్స్ హౌ ఐ గాట్. అండ్ యా, ఇప్పుడు ఇండియాకి వచ్చిన దగ్గర జర్నీలో మీరు కొత్త క్రియేట్ చేసిన, లేకపోతే మన ఎల్వి ప్రసాద్తో మీరు క్రియేట్ చేసిన రెటినోబ్లాస్టమా, వాటి గురించి చెప్పండి. సో ఇండియా వచ్చిన తర్వాత నేను ఐ స్టిల్ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ CTO and other things in some Bay Area AI companies and other stuff, and అంత అయిపోయింది. Because I come from such a research background, I was a researcher for a long time. So that zeal of getting interns and getting, మాకు ఇంటర్న్స్ అలా వచ్చేవారు. అక్కడ ఉన్నప్పుడు అయితే నాకు PhD ఇంటర్న్స్ అవి వచ్చేవారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇంటర్న్స్ ఫ్రమ్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ఇండియా వచ్చేవారు. సో ఐ అసోసియేటెడ్ విత్ మై సెల్ఫ్ విత్ ఎల్వి ప్రసాద్ and a few other things, right? So one is ఎల్వి ప్రసాద్ and another life sciences companies with some గైడ్ RNAs తోటి ఏదో చేశాము. సో ఎల్వి ప్రసాద్ అడిగారు కాబట్టి అది చెప్తాను. ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ కెరటోకోనస్ అని, టీనేజర్స్కి వస్తుంది ఆ డిసీజ్. సో ఏమవుతుందంటే మనం నాకు ఐ గురించి ఏం తెలియదు, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, బట్ డొమైన్ తెలియాలి కదా, కొంచెం తెలుసు, చాలా తప్పులు చెప్పొచ్చు, బట్ ఎనీవే లెట్ మీ గివ్ ట్రై. సో ద కార్నియా హియర్ ఇస్ అ కర్వ్ అనమాట. మనకి బేసిక్ ఫిజిక్స్, లెన్స్ ఉంటుంది, చిన్నప్పుడు లెన్స్లు నేర్చుకుంటాం కదా, కర్వేచర్. ఆ కర్వేచరు, కార్నియా ఈజ్ ద వన్ దట్ సెండ్స్ ఎ లాట్ ఆఫ్ లైట్ ఇంటూ రెటినా. అది కరెక్ట్ ప్లేస్లో పడిందంటే రెటినా చూసుకుంటుంది, రైట్? సో ఇది అవుట్ ఆఫ్ షేప్ అయితే మీకు సైట్ వస్తుంది. ఈ టీనేజర్స్కి ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దేర్ ప్యాటర్న్ ఆర్ దేర్ రబ్బింగ్ దేర్ ఐస్ ఆర్ వాట్ ఎవర్, దట్ ఈస్ ద స్టేజ్ వేర్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ షేప్. సో దిస్ అ డిసీజ్ కాల్డ్ కెరటోకోనస్. సో దానికి డెప్త్ ఆఫ్ ఇమేజ్లు తీస్తారు, 4 రకాల ఇమేజెస్ ఉంటాయి. ఒకటి దాంట్లో వెళ్ళద్దు, బట్ ఆ ఇమేజ్ల నుంచి ప్రోగ్రెషన్ కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలంటే దాన్ని బట్టి మీరు లేజిక్స్ ఆపరేషన్ చేయాలా లేదా తెలుసుకోవచ్చు, ర్యాండమ్గా చేసేయకూడదు. సో ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ హ్యాపెనింగ్, then you need to act one way, otherwise you need to act another way. Okay. You can act another way, you can act another way. So we did that first. Then after that I moved to retinoblastomy. Our work అయిపోయింది, పబ్లిష్ అయింది. That was very very good result for all of us, because pure AI applying to a domain, understanding, sitting with the doctors, understanding. సో ఇప్పుడు రెటినోబ్లాస్టోమీ మీద చెప్పాను కదా, నేను ఫస్ట్ ఇండియన్ ఐస్తో చేశాము. We got very good results. We are perhaps the doctors say we are the first ones to do that.
Now there is another group in US doing this, but when we published, we were the first one. Then we got different data, and we are doing that. Now after all this is done, we are actually starting to do for a different cancer of the eye, which is very prevalent in India apparently, and very curable. ఓకే డ్రాప్స్ వేసేసుకుంటే పోతుంది అంటే అవునా? ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్. ఓకే So and one of the things that we want to do, as you know, LV Prasad is a phenomenal institution. అవును So they do, such a great job. So this ఈ ప్రోగ్రెషన్ కనుక్కుంటే ఏమవుతుందంటే, రిమోట్ విలేజెస్లో ఉన్న వాళ్ళు జస్ట్ ఫోటో తీసి they can send the photo and we can tell they are doing the right thing or not. That kind of thing that we want to do. Very early stages. We are just starting to explore that. మనం 200K చాలా దగ్గరలో ఉన్నాం. ఏం చేస్తారో మీరు నాకు తెలియదు. మన కంటెంట్ని ఇలానే ఆదరిస్తూ నలుగురితో పంచుకుంటూ మన సబ్స్క్రైబర్ కౌంట్ని పెంచండి, మాకు సహాయపడండి. కీప్ వాచింగ్ మురళీ మాస్టర్. కానీ కిషోర్ గారు, మీరు ఒక్కటి మాత్రం చేయట్లేదు సార్. తెలుగులో మన భాషలో ఇంత మంచి ఛందస్సు ఉంది, దీనికి LLM క్రియేట్ చేస్తే మన విద్యార్థులందరూ కూడా 4 పదాలు రాసి దీని మీద నాకు పద్యం రాసివు, గద్యం రాసివు అంటే వస్తే చదివి కొద్దిగా నేర్చుకుని దీనికి ఇది ఒక వారధి కింద మొదలవుద్ది. మీరు LLM తెలుగులో ఎందుకు చేయట్లేదు సార్? చెప్పాను కదా సార్, ఇది నేననే కాదు, మనము దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది కమిట్మెంట్ కావాలి సర్టన్లీ, అండ్ దెన్ టైం కమిట్మెంట్ అండ్ యువర్ గోల్. సో వికీపీడియాకి తెలుగులో మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది వాలంటీర్స్ కావాలి, అండ్ వస్తారు చూసే వాళ్ళు కూడా. ఎవరైనా వాలంటీర్ చేయదలుచుకుంటే వికీపీడియా డేటాకి వాలంటీర్ చేయొచ్చు. ఛందస్సు చెకింగ్ అయితే ఉంది, నేను వాడతాను అది. ఓకే, మీరు ఛందస్సు రాసి అడిగితే ఎక్సెల్ ప్లగిన్ కదా? ఎక్సెల్ కాదు, ఆన్లైన్లో టూల్ ఉంటుంది, అది చెప్తుంది ఈ మాత్రం పని చేయలేదు, ఇదే ఈ ఘనంగా అది చెప్తుంది అది. సో అది సింపుల్. నాట్ మనము ఎక్కువ వాడుతుంటే వస్తాయి, ఎందుకంటే కమర్షియల్ నేచర్ హ్యాస్ టు బి. ఎవడో వచ్చి అంత డబ్బులు పెట్టాలి అంటే మనము నా అగైన్ పర్సనల్ ఒపీనియన్, మనము కూడా యాప్లు తెలుగులో వాడాలి. నేను భీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను తెలుగులో వాడతాను, ఎందుకంటే నాట్ బికాజ్ అది ఇంగ్లీష్లో ఏదో చాదస్తము ఇదని కాదు, ఎవడో మెజర్ చేస్తున్నాడు, వాడుతున్నారా లేదు మెజర్ చేస్తున్నాడు. నేను వాడకపోతే 10 ఏళ్ళ తర్వాత అసలు తీసి పారేస్తాడు. సో అందుకని వాడతాను నేను. అది వాడుతుంటే ఎవడో ఒకటి చూస్తాడు, ఇంత వాడుతున్నారు, ఇంత డేటా ఉంది, ఇంత ఇది ఉంది, ఇంత లేబులింగ్ ఉంది, ఇంత ఇది ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ ఉంది, ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఈయన వాల్యూ ఇన్ దిస్ అని చెప్పి ఎవడో చేస్తాడు. మన భాషని మనమే ప్రోత్సహించుకోవాలి, మనమే వాడుకోవాలి. ఎందుకంటే ఇదివరకు అయితే ఇట్స్ అ పర్సనల్ థింగ్, వాడుతున్నారా లేదా, మీ ఫ్యామిలీలో వాడుతున్నారా లేదా, వాడుతున్నారా లేదా. ఇప్పుడు సంబడి ఈజ్ మెజరింగ్ ఇట్, క్వాంటిటేటివ్గా చెప్తాడు, పక్కన స్టేట్మెంట్ ఇస్తాడు 10 ఏళ్ళ తర్వాత, ఇది కమర్షియల్లీ వైబుల్ కాదు అని. ఎవరు లేదు వాడట్లేదు, కమర్షియల్లీ వైబుల్ గా తీసేయండి అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? ఇంక మళ్ళీ అప్పుడు బిల్డ్ చేసుకోవాలి, డేటా చేయలేం. సో ఐ ఫీల్ కమర్షియల్ ఉంటే తప్పకుండా వస్తుందండి. టెక్నాలజీ వైజ్ ఇట్స్ నాట్ దట్ హార్డ్, ఐ మీన్ ఇన్ సమ్ సెన్స్, రైట్? సో ఐ డోంట్ థింక్ చేయాల్సిందంతా చేయాలి, బట్ ఐఎమ్ షూర్ కొంతమంది చేస్తున్నారు కూడా, బట్ వీ డోంట్ నో. కిషోర్ గారు, మనం డైరెక్ట్గా ఏఐలోకి జంప్ చేసాము. ఏఐ, ML, న్యూరల్ నెట్వర్క్స్, మోడల్స్, కొద్దిగా తెలుగులో చెప్పండి సార్, వీటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఏది న్యూరల్ నెట్వర్క్ అవుద్ది, ఏది మోడల్ అవుద్ది, ఏది ఏఐ అవుద్ది, అయితే ఎందుకు అవుతుంది? అంటే ఏఐని ఒక నిర్దిష్టంగా ఇది అని ఏఐని చెప్పడం చాలా రకరకాల డెఫినేషన్లు ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ అనేది చెప్పడమే కష్టము, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం ఇంకా కష్టం. సో ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్లో మాట్లాడుకుంటే మనకు ఒక అవగాహన ఉంటుందని మాట్లాడుకుందాం. సో ఒక అనుభవాలు అయితే ఒక సర్టన్ డేటాను చూసి, ఒక రకమైన ప్యాటర్న్స్ అందులో చూసి, దాని నుంచి ఇన్ఫర్ చేసి, దాని నుంచి నేను ఒక జడ్జిమెంట్ చేసి, దాని నుంచి ఇది ఈసారి అలాంటివి తగిలితే ఈ పని చేస్తాను అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనుకుందాం. సో దట్ ఈస్ ఇన్ సమ్ సెన్స్ వాట్ ఏఐ కెన్ డూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. అది కొన్ని ఏమవుతుందంటే మన బ్రెయిన్లో వాట్ ఒరిజినల్గా యాక్చువల్లీ స్టార్ట్ అయింది కూడా అలాగే. దే సెడ్ బ్రెయిన్లో మన న్యూరాన్స్ ఉంటే ఒక న్యూరాన్ నుంచి ఒక న్యూరాన్కి సిగ్నల్ వెళ్ళటం మూలాన మనం పనిచేస్తామనే ఒక అవగాహన. సో అలా రిప్లికేట్ చేద్దామని చెప్పి న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పి ఒక సర్టన్ నోడ్స్ కింద తయారు చేసి దానికి ఇన్పుట్ సిగ్నల్స్ వెళ్తాయి, లోపల ఏదో జరుగుతుంది, అవుట్పుట్ సిగ్నల్స్ వస్తాయి. ఇలాంటివి కొన్ని ఓల్డ్ పెడితే నేను నేర్చుకోగలనా, ఎగ్జాంపుల్స్ ఇస్తే ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకోగలనా, కొత్త చూస్తే
ఎగ్జాంపుల్కి దగ్గరగా తీసుకురాగలను. అదొక రకంగా చూడటం. ఇంకొక రకంగా చూడటం ఏంటంటే ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ని నేను ఎలాగోలా ఒక ఫామ్గా తీసుకొచ్చానంటే కొత్త ప్యాటర్న్ వస్తే దీనికి దగ్గరగా ఆ ఫామ్కి తీసుకొస్తే దాన్ని ఎంబెడింగ్స్ అంటాం. ఆ దగ్గర ఉన్న ఎంబెడింగ్ తీసుకొచ్చి అది ఆన్సర్కి అని చెప్తాను నేను. మనకు తెలుసో తెలియక మన బ్రెయిన్లో అలాగే జరుగుతుంది. అంటే 4 కుక్కలు చూస్తే 5 కుక్కను చూస్తే 5 కుక్క అనుకుంటాం. ప్యాటర్న్ చూసి అనుకుంటున్నాం. అది మనకు తెలియని పిల్ల వచ్చేది. బట్ ఆ మిస్టేక్ చేస్తుంటాం మనం. బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. బట్ ద థింగ్ ఈజ్ మనం స్ప్లిట్ సెకండ్లో చేస్తాం. అది కూడా అంత ఫాస్ట్గా చేయాలి. సో దర్ ఇస్ ఎంటైర్లీ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ దీంట్లో. ఎంత ఫాస్ట్గా చేయగలగాలి, ఇవన్నీ తీసుకొచ్చి ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలము, ఎంత ఫాస్ట్గా చేయగలము, అదంతా అదొక కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది ఈ వింటర్స్ గురించి చెప్పాను కదా నేను, ఏఐ వింటర్స్ గురించి. ద రీజన్ వై సెకండ్ వింటర్ తర్వాత ప్రామిసింగ్ ఎందుకు వచ్చిందంటే దానికి కరస్పాండింగ్ కంప్యూటేషనల్ పవర్ పెరిగింది. సో ఎర్లియర్ మేబీ వింటర్స్ ఉండేవి కాదేమో, వాళ్ళకి అంత కంప్యూటేషనల్ పవర్ ఉండుంటే. అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా పెరిగింది. వీఆర్ జనరేటింగ్ కూర్చుంటే డేటా జనరేట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో డేటా పెరిగింది, సో కంప్యూటేషనల్ పవర్ పెరిగింది. సో ఈ రెండింటి మూలాన్ని వాళ్ళకి ఏమైందంటే యూ కెన్ గో బ్యాక్, పెద్ద పెద్ద ప్యాటర్న్స్, కాంప్లెక్స్ థింగ్స్ నేర్చుకోవచ్చు. కంప్యూటర్ నేర్చుకోవచ్చు. అది హ్యూమన్ అంత ఫాస్ట్గా నేర్చుకుంటుందా, హ్యూమన్ అంత డైవర్స్గా నేర్చుకుంటుందా, వీల్ సీ. మీరు చెప్పేది ఏంటంటే జీపీయూలు కానీ క్లౌడ్లు కానీ ఏం లేవు అప్పట్లో. అలానే దానికి కావాల్సిన డేటా సెట్స్ కూడా అంత డేటా జనరేట్ కాదు, కొల్లేట్ చేసుకోవాలి ప్రైవేట్కి. మీరు అంతా అప్పుడు మీరు మాట్లాడే టైం లైన్ 90s అంటే వీఆర్ టాకింగ్ ఎర్లీ డేస్ ఆఫ్ x86 386 కంప్యూటర్ అంటారా, 386 486. మన వ్యూవర్స్ ఎవరికైతే తెలిసి ఉంటాయని అనుకోవట్లేదు, బట్ స్టిల్ 386 486 డేస్ అని చెప్పి 8 MB ర్యామ్ 16 MB ర్యామ్ మాట్లాడుతున్నాం. కాకపోతే మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఏ ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీరు ఇప్పుడు ఇది చూసారనుకోండి, మీరు హిస్టారికల్గా ఎప్పుడు చూసినా ఇన్నోవేషను అలాగే ఏదన్నా కొత్తది వచ్చిందంటే ఫస్ట్ డేటా నుంచి వచ్చింది. ఎవరో ఒకరు కూర్చొని ఓపిక్గా డేటా కలెక్ట్ చేశారు. వెదర్ ఇట్స్ ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయని చెప్పి ఎవరో ఒకరు చేయడమో. ఇప్పుడు బ్రావ్ అంటే బ్రావ్ కూర్చొని ఒక ఇన్నేళ్ళలో ఏ ప్లానెట్ ఎలా మూవ్ అవుతుందో చేస్తే ఆయన కింద పనిచేసే కెప్టర్ వచ్చి వాటన్నిటిని ఆ డేటాని తీసుకొని వచ్చి మోడల్ తయారు చేశాడు. ఈ ప్లానెట్స్ ఇలా తిరుగుతున్నాయి, అలా తిరుగుతున్నాయి, మన కెప్టర్స్ లా ఆఫ్ మోషన్స్ అన్నాం. కానీ ఆ బ్రా గురించి ఎవరికి తెలియదు. ఆ బ్రా డేటా కలెక్ట్ చేయకపోతే ఇంకేం లేదు. సో దెర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ డిస్కవరీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ డేటా కలెక్షన్స్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ ఎర్లీ 20th centuryలో ఈ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీలు అవి వచ్చిన తర్వాత మీకు మాలిక్యూల్ లెవెల్, క్రిస్టల్ లెవెల్ స్ట్రక్చర్స్ వస్తే మీరు యూర్ డిజైనింగ్ న్యూ మెటీరియల్స్, రైట్? సో అది ఎందుకంటే అక్కడ యూ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు కలెక్ట్ డేటా, వాట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ సర్టన్ థింగ్స్ అని అవన్నీ. ఇప్పుడు డేటా ఇస్ బీయింగ్ జనరేటెడ్ లైక్ క్రేజీ. సో ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ కానీ కూర్చుందని అర్థం చేసుకునే శక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం రీప్లేస్ చేస్తున్నారు ఇందాక జాబ్స్, దీని జాబ్స్ కూడా రిలేటెడ్. రీప్లేస్ చేస్తున్నారు కదా, మనం చేయలేము ఆ పని. ఎక్సాబైట్ స్కేల్ డేటా మనం చేయలేము ఆ పని. సో ఎవరో ఒకరు చేయాలి ఆ పని. ఆ పని ఎందుకు చేయాలి అంటే అందులో మనం 10 మందిని చూసి మీకు మందులు ఇచ్చే డాక్టర్ కావాలా, మిలియన్ మందిని చూసి మందులు ఇచ్చే డాక్టర్ కావాలా, మీరు స్పెషల్గా వచ్చింది కావాలా, మిలియన్ మందిని చూసి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ వస్తుంది ఇప్పుడు. సో అది దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇంకోటి చాలా ఫీల్డ్స్. దట్స్ వై ఏ మనం అనుకోమని వస్తుందండి. ఇది మన చేతుల్లో మనం చేసేది ఏం కాదు ఇది. సో మీరు ఎందుకు అలా అంటున్నారంటే దిస్ ఈజ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ రకంగా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ రోజు అవసరం కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ స్టాప్, నాట్ సంథింగ్ యూ కెన్ అవాయిడ్. రైట్, ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ అంటున్నారు. నీడ్ ఆఫ్ ది అవర్ మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మార్కెటింగ్ ఏజెంట్ అనుకోండి, మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, మీరు డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ఒక ఫేస్బుక్ అల్గారిథమో, ఇన్స్టా అల్గారిథమో ఎలా పనిచేస్తుందో తెలియకపోతే మీ జాబ్ చేయలేరు మీరు. నేను MBA చేశాను మార్కెటింగ్లో అంటే నాకు మీకు అల్గారిథం తెలియకపోతే, మీకు ఏం చేస్తుందో తెలియకపోతే మీరు రేపొద్దున ఒక క్యాంపెయిన్ రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తారు? ఎవడో మాట వినాలి. సో దట్ ఈస్ వేర్ ఇన్ ద జాబ్స్ దగ్గరికి వచ్చేసరికి దెర్ ఆర్ 3 kinds of things happens అండి. ఒకటేమో ఇన్ 2 dimensions యాక్చువల్లీ. ఒకటేమో జాబులు పోవటం, ఒకటి అవి ఉంటాయో చూద్దాం. రెండోదేమో ఆగ్మెంటేషన్.
మీరున్న జాబ్కి ఈ స్కిల్ ఆర్గ్యుమెంట్ అయితే మీరు ఎంత బాగా చేసుకుంటారు, ఎంత పెరుగు. మూడోది కొత్త క్రియేషన్ ఆఫ్ న్యూ జాబ్స్. ఈ రెండు మాత్రం క్లియర్గా జరుగుతున్నాయి. ఎండిపోతే ఇంకా తెలియదు ఎవరికి. అది ఇంకా నాట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో మీ జాబ్ క్వశ్చన్ కూడా ఒకసారి మళ్ళీ ఎత్తుదామని చెప్పి నాకు ఉద్యోగం అయితే ఉంటుంది అంటారు మీరు. తప్పకుండా. మీరు కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన జాబా, ఆ, అది కొత్తగా క్రియేట్ అయిన జాబా ఉన్న ఏరియాల్లో. కొన్ని ఏరియాలో అసలు ఏఐ టచ్ అయిన కంపెనీలు ఉంటే వాళ్ళకి ఇప్పటిదాకా అయితే నోబడీ సీన్ ఎనీ ఎఫెక్ట్ ఎట్ ఆల్. అసలు జాబ్కి ఎఫెక్టే లేదు. అండ్ దిస్ ఇస్ ఎ స్టడీ ఫ్రమ్ MIT అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళ పేపర్ ఉంది. ఏఐ వేరే కంపెనీస్లో ఈ 3 అవుతున్నాయి. అవ్వని కంపెనీస్లో ఎఫెక్టే లేదని. ఓకే. భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. అదంటే ఇండస్ట్రీ సెగ్మెంట్ ద్వారా అన్టచ్డ్ అని చెప్తున్నారా సార్, లేకపోతే అడాప్షనే లేదు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు? ప్రస్తుతానికి అడాప్షన్ లేదు, బికాస్ దే నాట్ రెడీ. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఏరియాస్ దే నాట్ రెడీ. వన్స్ దే రెడీ ఎలాంటి స్కిల్ కావాలనేది ఉండాలి. కానీ నేను అన్నట్టు మార్కెటింగ్ కాదు, ఎవరైనా సరే ఇట్స్ లైక్ మ్యాథ్. అందరికీ తెలియాలి అల్గారిథమ్స్, ఏ అల్గారిథమ్స్. కానీ ఏం చేస్తున్నారు, అందరూ ఎక్స్పర్ట్స్ అవ్వక్కర్లేదు. అంటే మీరు మెకానికల్ ఇంజనీర్ అవ్వక్కర్లేదు మీరు కారు నడపాలంటే, రైట్? మీ పని జరగాలంటే మీరు. సో అలా అనమాట. మీకు వన్స్ యూ అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి, మీ పని చేసుకోవడానికి వాడచ్చు. మీరు ఏఐ ఒక కొత్త స్కిల్, దాన్ని స్కిల్ కింద ట్రీట్ చేయండి. ఏఐ అంటే ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్ వచ్చి మాత్రమే దాన్ని ఏదో చేసి మీకు చూపిస్తే మీరు జీవితంలో ముందుకు వెళ్తారన్న లేదు. మీ ఉద్యోగాల్లో మీ స్కిల్ సెట్స్లో ఆ ఏఐ టూల్స్ని మీరు నేర్చుకుంటే యూ విల్ బీ ఏ బెటర్ పర్సన్, మోర్ ఎంప్లాయబిలిటీ అని చెప్తున్నారు. నేను దానికంటే ఎక్కువ వెళ్తున్నా. నేర్చుకోకపోతే పోతాయి జాబ్లు. ఓకే, క్లియర్. మీరు ఒక యాడెంజీ పనిచేస్తున్నారు, మీరు ఒక ఏదైనా చేస్తుంది, మీరు కొత్త టూల్స్ వాడకపోతే యువర్ ప్రొడక్టివిటీ ఈజ్ డౌన్. సో మీరు వాడాలి, మీరు తెలియాలి ఏం జరుగుతుందో. సో దానికి యూ హ్యావ్ టు స్పెండ్ టైం. కానీ దాని మూలాన మీ జాబ్ పోదు. ఓకే. మీ జాబ్ దేని మూలాన పోతుందంటే అది వచ్చినవాడు మూలాన పోతుంది. అది నేర్చుకున్నవాడు వచ్చి మీ జాబ్ని రీప్లేస్ చేస్తాడు. సో మీరే నేర్చుకుంటే, స్కిల్ అప్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఏఐ ఆల్గరిథం వచ్చి మీరు వేసే జాబ్లో ఆపుకోదు. అది కొద్ది గొప్ప నేర్చుకుని వచ్చినాడు, టూల్స్ ఎలా వాడాలో తెలిసి వచ్చినాడు. మీరు నడిచి వెళ్తుంటే కార్లో వచ్చినాడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళినట్టు వెళ్తాడు వాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కిషోర్ గారు, సో ఏఐ ఈజ్ ఆల్రెడీ దేర్ అని చెప్పారు మీరు నాకు. ఇప్పుడు నేను ఈ రోజు పొద్దున్న లేచిన నుంచి, లేదా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏఐ ఉంటుంది మనకు తెలుసు తెలియక ఎక్కడే ఉంటుంది, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో మనం పొద్దున్న లేచి మనం చేసే ప్రతి పనిలోనూ దాదాపు ఉంటుందండి. అంటే మనం ఎనీ డివైస్ వాడినా, ఒక ఏదైనా కన్జ్యూమ్ చేసినా, సో మనని క్లౌడ్ అల్గారిథం ఏదో ఒక ఏఐ మనని డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గూగుల్ సెర్చ్ చేశారనుకోండి, మీకు వచ్చే రిజల్ట్స్ వేరు, నాకు వచ్చే రిజల్ట్స్ వేరు. పర్సనలైజేషన్ చేస్తారు. మీకు ఎలా పర్సనలైజ్ చేస్తారంటే మీరెవరు వాళ్ళు మ్యాప్ చేసుకొని ఉంటారు. మ్యాప్ చేసుకొని ఇలా మురళి గారు ఆయన ఆంటర్ప్రినరు, ఆయన ఇది అన్ని మ్యాప్ చేసుకొని, సో దాని ప్రకారం మీకు చూపిస్తారు. సో మీరు ఏమన్నా స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ గురించి అడుగుతుంటే మీది మ్యాప్ చేస్తారు, ప్లస్ ప్రోడక్ట్ వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్ మ్యాప్ చేసి ఇస్తారు. సో ఇది ప్రతి చోట జరుగుతుంది. ఇది మీరు దీనికే కాదు, మీరు ఇన్స్టా రీల్స్లో మీకు వచ్చేవి కానీ, టిక్టాక్లో వచ్చేవి కానీ. సో ఏఐ అక్కడ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి మిమ్మల్ని మ్యాప్ చేయడానికి, ఒకటి మిమ్మల్ని వాచ్ చేయడానికి. సో ఇట్స్ ఆల్సో వాచింగ్ వాట్ యూఆర్ డూయింగ్. అది చాలా మందికి తెలియదు. యూఐ ఈజ్ యాక్చువల్లీ వాచింగ్ వాట్ యూఆర్ డూయింగ్. అంటే మీరు నెట్ఫ్లిక్స్లో ఒక వీడియో చూసి సగంలో ఆపేశారనుకోండి, కొన్ని రకాల సినిమాలు. సో వాళ్ళకి తెలుసు, ఒక 1 మిలియన్ మంది చూసారు, ఒక 5,000 మంది చూశారు, ఈ సీన్ దగ్గర ఆపేశారంటే నో, ఆ సీన్ పని చేయట్లేదు, ఏదో అయింది అక్కడ. సో వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు ఇవాల్యుయేట్ కూడా చేసుకుంటారు. మీకు ఎలాంటి సినిమాలు చూపించాలి, అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఏఐ డ్రివెన్ అండి మనం చేసేది. ఇప్పుడు మనం కిషోర్ గారు, మీరు చెప్పేది ఏంటంటే నెట్ఫ్లిక్స్ నేను చూసి ఫలానా సీన్ దగ్గర ఆపితే, నాలాంటి వాళ్ళు చాలా మంది సేమ్ సీన్ దగ్గర ఆపితే వాడు నెక్స్ట్ టైం స్క్రిప్ట్ రాసేప్పుడు ఆ ఇన్పుట్ తీసుకుని అట్లాంటి సీన్ ఇంప్రూవైజ్ చేయడం కానీ చేయొచ్చు అంటారు. కాకపోతే అలా డల్ అవుతున్న ఇంకో అలా చేయొచ్చు. ఇంకో రకంగా ఏంటంటే ఎమోషనల్ క్వశ్చన్ యాడ్ చేసుకుంటూ పోతే ఆ సీన్ దగ్గర పడిపోయింది, అదంతా ఫ్లాట్ అయిపోయింది అక్కడ. సో ఇలాంటివి నెక్స్ట్ టైం తీసుకోవద్దని వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ కెన్ డిసైడ్. చేస్తారో లేదో మనకి ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ అల్గారిథమ్స్ అన్నీ హిడెన్. బట్ చేస్తారని చాలా మందికి, అంటే ఇట్స్ సంథింగ్ దట్ దే కెన్ డూ. అండ్ నోన్ ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ప్రమోషన్లో కూడా మీకు ద వే యూ సీ, దిస్ ఈస్ ద నోన్ థింగ్ విచ్ ఈస్, మీరు ఏ సినిమా అన్నది మీ జెండర్ బట్టి చూపిస్తారు ఆ సినిమాలో క్యారెక్టర్స్ని.
ఆ సీన్ని. అంటే మీరు ఒక మేల్ చూస్తుంటే కొంచెం ఒక రకంగా చూపిస్తారు, అదే సినిమా దిస్ థింగ్, అన్న ఫీమేల్ చూస్తుంటే అనదర్గా చూపించడం. సో మీరు చెప్పేది ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ యాప్ ఉంది, నేను లాగిన్ అయితే ఒక రకంగా ఉంటుంది, అదే మన పాప లాగిన్ అయితే ఇంకో రకంగా Yeah. సేమ్ సినిమా అడ్వర్టైజ్మెంట్ విల్ కమ్. మీకు రికమెండేషన్ వేరేగా వస్తే అందరికీ తెలుసు అది, ఎందుకంటే మనం వాచ్ చేసిన దాన్ని బట్టి వస్తే even నేనే తెలుసు. వాళ్ళు చూపించే టెక్స్ట్ పిచ్ కూడా సేమ్ సినిమాకి వేరే రకంగా చూపిస్తారు. వేరే రకంగా చూపిస్తారు, ఎందుకంటే ఇట్స్ ఆల్ ఏ డ్రివెన్, ఇట్స్ పర్సనలైజింగ్ ఫర్ యూ, వాట్ అట్రాక్ట్స్ యూ, బికాస్ ఇట్స్ అ లాంగ్ టైల్, రైట్? సో దే నీడ్ మోర్ పీపుల్ టు వాచ్ ఎ ఫిలిం ఫర్ అ వెరీ 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 లాంగ్ టైం. సో అన్ని రకాల బిజినెస్ ఆస్పెక్ట్లో వస్తాయి. సో ఏఐ ఎక్కడ వాడట్లేదంటే ప్రతి చోట వాడుతున్నాం మనం. సో ఇవి ఎంత ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం పెద్ద పట్టించుకోము. ఇప్పుడు హెల్త్ కేర్కి వెళ్ళారు మీరు, హెల్త్ కేర్కి వెళ్తే రేపు పొద్దున మనం కోవిడ్ టెస్టులు తీసుకున్నాము, ఇవన్నీ తీసుకున్నాము, సెన్సిటివిటీ ఆఫ్ ద టెస్ట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, అవన్నీ ఎనీ టెస్ట్ హ్యాజ్ ఎ పారామీటర్స్, వాటికి కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. కానీ దెర్ ఆర్ సమ్ థింగ్స్ హిడెన్. ఇప్పుడు ఒక ఇమేజింగ్ తీశారు కదా, ఆ ఇమేజింగ్ కరెక్షన్స్ అవుతాయి లోపల. సో అవి మన దాకా రావు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంది. సో హెల్త్ కేర్ అయినా మీరు ఫైనాన్స్, మీరు ఇప్పుడు లోన్కి అప్లై చేశారంటే ఏ అల్గారిథం ఈజ్ ప్రెటీ మచ్ డిసైడింగ్ వెదర్ దే షుడ్ గివ్ లోన్ ఆర్ నాట్. సో ఆల్రెడీ మన ఇండియాలో అట్లా జరుగుతుంది అంటారు. కన్స్యూమర్ లోన్స్లో చూస్తారు ఎవరు ఎంత వాడుతున్నారు, ఎంత ఇదైంది అనేది తెలియదు. 5 నిమిషాల్లో లోన్ ఇచ్చేస్తాం, 10 నిమిషాల్లో ఇస్తారంటే డూయింగ్ అనాలిసిస్, డేటా అనాలిసిస్ చేస్తున్నారు, ఏఐ వాడుతున్నారు. సో ఒక్కటేంటంటే రెగ్యులేటరీస్ చోట హెల్త్ కేర్ కానీ ఫైనాన్స్ సైడ్ కానీ కొంచెం ఇందాక అనుకున్నాం మనం అల్గారిథంలు, ఏ అల్గారిథం రకరకాలుగా ఉంటాయని, అవి వేరే వాడతారు. కొంచెం మోర్ స్టాటిస్టికల్ బేస్డ్, మోర్ ఎక్స్ప్లెయినబుల్, మోర్ ఉన్నాయి, అవి వాడతారు. ఎందుకండి అలాగా? ఎందుకంటే మీరు ఒక లోన్ ఇచ్చి రిజెక్ట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలి రెగ్యులేటరీ బాడీకి, మీరు బయాస్ లేకుండా చేస్తారా. డైవర్సిటీ ఈజ్ ఓకే బట్ నాట్ డిస్క్రిమినేషన్. సో మీరు రకరకాల వాళ్ళు నాకు కావాలి డేటా, వాళ్ళందరూ రకరకాల అన్ని చోట్ల వాళ్ళ నుంచి తెచ్చుకుంటాను, అర్బన్ రూరల్ వీళ్ళు వాళ్ళు అన్నీ తెచ్చుకుంటాను, కానీ యూ కెనాట్ డిస్క్రిమినేట్ వాళ్ళు, అందుకని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఏఐ మనం ప్రెటీ మచ్ మన మొబైల్ ఫోన్ తీసి, ఎందుకండి మన మొబైల్ ఫోన్ ఆన్ చేయాలంటే ఏఐ వాడుతున్నాం, మన ఫేస్ రికగ్నిషన్. ఓకే, గూగుల్ చేయకముందరే మొదలైంది అక్కడ. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు డైరెక్షన్స్ వెళ్ళిపోతే వీఆర్ లుకింగ్ ఎట్ డైరెక్షన్స్ అండ్ దేర్ కొలేటింగ్ అండ్ దెన్ ట్రైంగ్ టు పుట్ ఏ డైరెక్షన్, ద బెస్ట్ డైరెక్షన్ ఫర్ యూ. మీరు ఇక్కడ దాకా చూసారంటే కొద్దో గొప్ప నచ్చిందని అర్థం. మీకు దీంట్లో ఉన్న ఏ సబ్జెక్ట్స్ టాపిక్స్ నచ్చినాయో, ఇంకా డీప్కి వెళ్ళాలని మీకు అనిపిస్తే కింద కామెంట్స్లో కానీ మెసేజెస్లో కానీ తెలియచేయండి. కిషోర్ గారిని కానీ వేరే స్పెషలిస్ట్ కానీ తీసుకొచ్చి మళ్ళీ దీనికి సెకండ్ ఎపిసోడ్ చేద్దాం. కీప్ కామెంటింగ్, కీప్ రైటింగ్, కీప్ వాచింగ్. కిషోర్ గారు లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఏదో జీపీటీ వచ్చింది, ఏంటంటే వచ్చిందని గూగుల్ సెర్చ్ చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, కొద్ది గొప్ప తెలుసు మనకి. ఏదో మొత్తం కొంపలంటిపోయినట్టు, భూకంపం వచ్చినట్టు అందరూ పిచ్చిగా పరిగెత్తారు అడ్డు ఇటు, ఏ అని అందరూ ఆడటం మొదలుపెట్టారు. మనకు కూడా కొద్ది గొప్ప తెలుసు, కానీ ఏమైంది అసలు, ఏంటిది ఈ జీపీటీ ఏంటి, గొడవ ఏంటి? మనం ఒరిజినల్ టాపిక్ ఫిక్స్ అవుతే, ఏఐ అనేది ఏ బిగ్ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇమేజ్లు లాంగ్వేజ్ అనుకున్నాం కదా, కంప్యూటేషన్ ఒకటి, ఇమేజ్ ఇమేజ్ ఒక రకంగా బాగానే సాల్వ్ చేశారు. ఇందాక మనం అనుకున్న న్యూరల్ నెట్వర్క్ మోడల్ అది ఇది అనుకున్నాం కదా, బాగానే సాల్వ్ చేశారు. ఒక రకంగా ఒక కొలిక్కి వచ్చింది, అంటే మొత్తం కాదు, ఎప్పటికీ రాదు, బట్ ఒక కొలిక్కి వచ్చింది. ఈ లాంగ్వేజ్ తోటి ప్రాబ్లం ఏంటంటే, లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్, బికాజ్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఉంటుంది. పిల్లికి పిల్లే కానీ కాంటెక్స్ట్ కాదు అక్కడ. సో లాంగ్వేజ్కి ఏంటంటే ఒక పదం వాడంటే, ఇప్పుడు మీరు లైట్ అని వాడామనుకోండి, తెలుగులో లైటా, ఇంగ్లీష్లో లైటా, లైట్ తీసుకోమన్నాడా, ఏంటి మనకి అంటే లాంగ్వేజ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఈ కొత్త టెక్నిక్ తోటి ఏమైందంటే, వాళ్ళు లార్జ్ లాంగ్వేజ్లను తీసుకొని దే కెన్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ బెటర్. అంటే నిజంగా అర్థమైంది కాదు, ఆన్సర్లు ఇవ్వగలదు. మనం ఏమన్నా చెప్పాం అనుకోండి, ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాని మీద క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పగలదు, ఇట్స్ ఓన్. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం ఉన్న ఇంగ్లీష్ తీసుకుందాం ఫర్ నౌ, ఉన్న వికీపీడియాలు కానీ, వెబ్సైట్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇవన్నీ పడేసి ఇంటర్నెట్లో ఓపెన్ అన్ని ఇన్పుట్ కింద తీసేసుకొని దాన్ని అలాగా ఒక రకమైన ప్రాబిలిటీ చేసుకున్నారనమాట. అంటే ఏంటంటే, ఈ వర్డ్ వచ్చి ఈ రకమైన వర్డ్స్ వస్తే నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఐ కెన్ జనరేట్ దట్ వర్డ్. ఓకే, బికాజ్ మనం కూడా ఒక రకంగా ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా,
ఒక రకమైన ట్రైనింగ్ ఉంది నాలో. అంటే ఇప్పుడు నేను అన్న తర్వాత ఇంకో పదం ఏం వాడాలనేది నాకు ఇదివరకు తెలిసి వాడుతున్నాను నేను. ఇన్ సమ్ సెన్స్ దట్ ఈస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సమ్ సెన్స్ అన్నాను చూడండి. సమ్ తర్వాత సెన్స్ ఎందుకు వచ్చిందంటే అది ఒక ఫ్రేజ్ నా బుర్రలో ఉంది. ఇప్పుడు మా గట్టిగా మాడితే అష్టాదానం చేసేవాళ్ళు కూడా వాళ్ళు చాలా గుర్తుపెట్టుకున్న పదాలు వాడతారు మళ్ళీ మళ్ళీ. ఫ్రేజెస్ వాడతారు. ఎక్కడెక్కడో చదువుకున్న అభ్యాసం చేసినవన్నీ తీసుకొస్తారు. వాళ్ళ క్యాష్ లో ఉన్నాయి ఫస్ట్ వాడతారు. అది ఉత్పలమాల చంపకమాల కాకపోతే అప్పుడు వేరే తీసుకొస్తారు. అంటే అందరూ వాళ్ళు చేస్తారని కాదు, మంచి కవిత్వం అన్నీ ఉంటాయి. బట్ చాలా అదొక టెక్నిక్ అది, రైట్? సో ఇట్స్ ఎ హ్యూమన్ థింగ్, రైట్? సో ఈ జనరేటివ్ ఎల్ఎల్ఎంస్ ఏంటంటే అది చేస్తాయి. సో ఎల్ఎల్ఎంస్ కమ్ అండర్ సంథింగ్ కాల్డ్ జనరేటివ్ AI. ఇట్స్ లార్జర్ థింగ్. లాంగ్వేజ్ చేసేదాన్ని ఎల్ఎల్ఎంస్ అన్నాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నాం. ఇట్ కెన్ ఆల్సో డూ జనరేట్ ఇమేజెస్. దాన్ని ఏమంటారు సార్? దాన్ని కూడా జనరేటివ్ AI అని అంటారు. వాటిని కూడా జనరేటివ్ మోడల్, వాటికి డిస్పర్షన్ మోడల్స్ అని ఒక కొత్త రకం టెక్నిక్ వాడతారు. వాటిని ఎల్విఎంస్ అంటారు. బట్ విజువల్ మోడల్స్ అంటే విజువల్ అర్థం చేసుకునేవి కూడా వస్తాయి. నేను ఓన్లీ టాకింగ్ అబౌట్ జనరేషన్ కి అర్థం చేసుకునేవి వస్తాయి. ఇది విజువల్ మోడల్స్ అంటే యూఆర్ థ్రోయింగ్ ఇన్పుట్ యాజ్ దట్ ఆల్సో. బట్ యా, లార్జర్ కాంటెక్స్ట్ లో ఇవన్నీ టర్మ్స్ దట్ ఆర్ వెరీ ఫ్లక్. మీరు ఇప్పుడు జనరేటివ్ ఏలో లాంగ్వేజ్ జనరేట్ చేసి ఉన్నాయన్నారు, అట్లానే ఇమేజెస్ ఉన్నాయి. మీకు ఏమో ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ గా సైన్స్ లో అయితే హైపోథసిస్ జనరేట్ చేస్తాయి. ఇది వరకు ఒక PhD కావాల్సి వచ్చేది దానికి. అంటే ఇప్పుడు లేదని కాదు, వాళ్ళు దే డూ అదర్ థింగ్స్ నౌ. దే డూ వాలిడేషన్, దే డూ ఆల్ దిస్ స్టఫ్. అంటే ఏమి ఇస్తే హైపోథసిస్ మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొక రకంగా చూద్దాం జనరేటివ్ మోడల్స్. ఏంటంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మామూలు ML అనుకోండి, మీరు ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నారు, అవుట్పుట్ అంటే ఈ 4 జరిగితే రేపు వర్షం పడుతుంది, ఈ 3 జరిగితే ఈ నాలుగోది ఇలా ఉండి 3 మారితే వర్షం పడదు. ఒక ఫంక్షన్, ఒక మధ్యలో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ని మీరు కనుక్కుంటున్నారు. రేపు పొద్దున్న కొత్త ఇన్పుట్ రాగానే ఈ ఫంక్షన్ లో పడేస్తే ఆన్సర్ వచ్చింది, మామూలే అనుకున్నాం. జనరేటివ్ అలా కాదు. జనరేటివ్ ఏమవుతుందంటే ఈ ఇన్పుట్ సెట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ సెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మీరు వంట చేస్తున్నారు. మీకు వంట చేసినప్పుడు మీకు ఏమైందంటే మీకు మీకు ఒక 10 పదార్థాలు ఇచ్చాను నేను. ఇచ్చి ఈ 10 పదార్థాలు వేస్తే ఏమొస్తుంది అన్నాను అనుకోండి. మీరు ఈ 10 పదార్థాల్లో పోయి అది ఏదో ఉన్నాయి అవన్నీ వేస్తే అది వస్తుందని చెప్తారు, అది ప్రెడిక్షన్. అలా కాకుండా ఈ 10 పదార్థాలు ఇచ్చి నేను ఏం క్వశ్చన్ అడుగుతుందంటే మిమ్మల్ని, నాకు కారంగా ఉండి కొంచెం పుల్లగా ఉండేది కావాలి అంట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ దిస్ గివ్స్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. సో అప్పుడు మీరు వెనక్కి వచ్చి ఇందులోంచి పిక్ చేసుకొని చెప్తున్నారు నాకు ఏం కావాలనేది. ఐఎమ్ జనరేటింగ్. అంటే ఇందులో పుల్లగా ఇచ్చే ఐటమ్ ఏంటి, కారంగా ఇచ్చే ఐటమ్ ఏంటి, ఈ ఐటమ్ ఈ ప్రాపర్టీస్ చూసి మీరు ఇవి తీసుకొని ఇది జనరేట్ చేస్తున్నారు నాకు. సో యు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ AI అండ్ జనరేటివ్ AI. రెగ్యులర్ AI అయితే ఈ 10 ఇవన్నీ ఇచ్చి ఇవి వస్తాయి, ఇప్పుడు ఇవి ఇచ్చాను ఏమొస్తుంది, ఏ టేస్ట్ వస్తుందని అడుగుతున్నారు. అక్కడ అలా కాదు, నాకు కావాల్సిన టేస్ట్ అడుగుతున్నా. అంటే నాకు ఒక మోడల్ పిక్చర్ కావాలి, నాకు ఒక టెంపుల్ పిక్చర్ కావాలి అని అడిగారు అనుకోండి. 18th century టెంపుల్ పిక్చర్ కావాలి అని అడిగారు అనుకోండి, మోడల్ జనరేట్ చేస్తుంది వెళ్ళి. 18th century టెంపుల్ అంటే 18th centuryలో ఏమున్నాయి, నేను ఏం చూసాను, ఏం చూసాను అలా జనరేట్ చేస్తుంది. సేమ్ థింగ్ విత్ కుకింగ్. మీరు అడిగితే దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ జనరేటివ్ AI. ప్రాబిలిటీలో చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దాట్ యాజ్ ఎ రెగ్యులర్ ప్రాబిలిటీ, ఇట్స్ కండిషనల్ ప్రాబిలిటీ. అంటే ఇన్పుట్ అవుట్పుట్ తోటి ఉన్న ప్రాబిలిటీ మ్యాక్సిమైజ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో మనం ఇన్పుట్ 10 ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు సార్ మీరు, అవుట్పుట్ ఏమో నాకు ఇట్లా కావాలని చెప్పారు. సో అండ్ ఇట్ ఐడెంటిఫైస్ ఇన్పుట్ ఇంగ్రీడియంట్స్. దాంట్లో మనకి పుల్లగుండే పదార్థానికి ఎక్కువ వెయిటేజ్ ఇట్టి ఫైనల్ చేస్తున్నది. అది హై మీకు కావాల్సిన అవుట్పుట్ కి ఇన్పుట్ కి హైయెస్ట్ ప్రాబిలిటీ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ జనరేటివ్. సో నా కమింగ్ బ్యాక్ టు ఈ ఎల్ఎల్ఎం గొడవంతా ఎందుకంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఇంతకాలం నన్ను ఇప్పుడు ఏదో మీరు పొద్దున్న నన్ను ఒకటి ఏదైనా రాయమన్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను, వెళ్ళి టక్ కూర్చొని 4 చూసి 4 చదువుకొని రాస్తాను. సో అదేదో అదే చేస్తుంది ఇన్ సమ్ సెన్స్. అంటే అది జనరేట్ యూసే కిషోర్ గివ్ మీ ఏ 1 pager అబౌట్ టాపిక్ X అన్నారు అనుకోండి. సో నాకు 1 page చేయాలని తెలుసు, లైక్ వంటలాగా నాకు పులుపు కారం కావాలి, ఆ టాపిక్ ఏంటో చెప్పారు. సో అది దానికి చెప్తే అది చూసిన దాని ప్రకారం అది ఇదివరకు చూసినవన్నీ తీసుకొని వచ్చి జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు LLMsలో
అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా వచ్చింది. రెండోది ఇట్ ఈస్ జనరేటింగ్ థింగ్స్ దట్ యూ వాంట్. సో సడన్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ డూయింగ్ సమ్ టాస్క్స్ ఫర్ యూ. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయటం ఒక ఎత్తు, అది ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది మ్యాచ్ చేసి. బట్ సడన్గా దే రియలైజ్డ్ ఇట్స్ డూయింగ్ సర్ప్రైజింగ్లీ గుడ్ ఎట్ డూయింగ్ సమ్ టాస్క్స్ ఫర్ యూ. సో నాకు పలానాది పలానా రాసి పెట్టు, పలానా చేసి పెట్టు అంటే ఇప్పుడు ఈ రకమైన కోడింగ్ చేయాలి నేను అంటే ఇదివరకు చూసిన కోడ్లో అది బెస్ట్ ఏంటని చూసుకొచ్చి ఆ కోడ్ తీసుకొచ్చి జనరేట్ చేస్తాం. రైటా తప్ప వేరే విషయం. దానికి మోడల్ లేదు. ఇట్స్ ఓన్లీ జనరేటింగ్ ద ప్రాబిలిటీ, హైయెస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ వాట్ కెన్ హ్యాపెన్. వాట్ ఈస్ ద థింగ్ దట్ యూఆర్ ఆస్కింగ్. సో మీరు చెప్పేదాన్ని పెడితే కొద్దిగా భయం కూడా వేస్తుంది, కొద్దిగా ఆశ్చర్యం కూడా వేస్తుంది నాకు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు రాజమౌళి గారు 10 20 తీశారు సినిమాలు, మోస్ట్లీ సూపర్ హిట్స్. ఆ స్క్రిప్ట్లు నా దగ్గర ఇంగ్లీష్ ఉంది అనుకుందాం, ఎందుకంటే ఎల్ఎల్ఎంలన్నీ ఇంగ్లీష్లో అన్నారు. నేను తీసుకొచ్చి ఈ ఎల్ఎల్ఎంకి బాబు ఈ స్క్రిప్ట్లు చూడు, నాకు 23వ పిక్చర్ స్క్రిప్ట్ ఇవ్వంటే అది ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తుంది అంటారు. అది హిట్ అవుద్దా అన్నది వేరే విషయం. ఇక్కడ దిస్ ఈజ్ వేర్ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ ఉద్యోగాలు పోతాయన్న భయం పోతుంది. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎలా అడగాలంటే నాకు ఈ రకమైన ఎమోషన్ నుండి ఈ రకమైన దే హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ నీడెడ్. అడగడంలో కూడా క్రియేటివిటీ ఉండాలి. మరి ఉండకపోతే ఎలాగా? లేకపోతే ఏమవుతుందంటే మీరు అదే క్రియేట్ చేయాలి, మళ్ళీ బాగుమల్లి చేస్తే చూస్తారా, మళ్ళీ 1000 కోట్లు వస్తాయా? అంతే కదా. సో మీరు దిస్ ఈజ్ వేర్ స్కిల్ అన్నది నేను ఇదివరకు మాట్లాడింది కూడా అదే, ఆగ్మెంటేషన్. సో మీ జాబ్ ఏదైనా సరే మీరు వాడుతున్నారంటే టూల్స్, దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లెర్న్, వాట్ టు ఆస్క్, వాట్ టు గెట్. సో ఈ రోజున మీరు ఒక కోడర్ అనుకోండి, మీరు ఇఫ్ యూ నాట్ యూజింగ్ టూల్స్ యూ విల్ బి చాలా కష్టం మీకు. యూర్ రాటింగ్ ఫ్రమ్, ఇన్ఫ్యాక్ట్ వాడిపోయినా మీరు ఇదివరకు యాక్చువల్ టూల్స్ వాడతారు. మీరు ఇదివరకు రాసిన ప్రోగ్రామ్లో తెచ్చుకోవడమో, స్టాక్ ఓవర్ఫ్లోలో తెచ్చుకోవడమో, ఇంకో చోట నుంచి తెచ్చుకోవడమో చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఎల్ఎల్ఎంని అడిగి తెచ్చుకుని కోడ్ రాస్తారు. బట్ అది పని చేయకపోవచ్చు, దాన్ని మోడిఫై చేయాలి, దాన్ని డీబగ్ చేసుకోవాలి. కస్టమర్ డేటా ఉంటుంది దాంట్లో, మీరు పంపించకూడదు. సో కస్టమర్ యూనో రకరకాలు ఉంటాయి, దానికి అంత తేలికేం కాదు, అది అందరూ బయట మాట్లాడినట్టు. సో ఉద్యోగాలకేమో భయం ఉండదు, కానీ ఎంత ఫాస్ట్గా ప్రొడక్టివ్గా చేయాలనేది మీకు తెలియాలి. సో ఎల్ఎల్ఎంస్ వాడినా, కోడ్ జనరేషన్ మోడల్స్ వాడినా, సో మీరు యూ హ్యావ్ టు బి వెరీ అవేర్ ఆఫ్ వాట్ యూ షుడ్ బి యూజింగ్ ఇట్. సో ఇప్పుడు యూనివర్సిటీలో కూడా సమ్ ఆఫ్ మై ప్రొఫెసర్ ఫ్రెండ్స్ సేస్ దట్ వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ కీన్ ఆన్ సంథింగ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ఎల్ఎల్ఎం ఆర్ నాట్, పట్టేస్తారు వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ నేనే రెజ్యూమేలు చూసుకొని చెప్పేస్తాను, ఇది రెజ్యూమేలో కొన్ని సెంటెన్స్లు ఎల్ఎల్ఎం నుంచి ChatGPT నుంచి వచ్చినాయని. సో వాట్స్ నెక్స్ట్ సార్? ఇప్పుడు మీరు జెన్ AI అన్నారు, తర్వాత ఏంటి సార్? ఈ కంపెనీలు మన ఏవైతే ఉన్నాయో దీని వెనకాల, దేర్ ఆల్ డెకాకాన్స్, ఐ డోంట్ నో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. అంతంత పెద్ద ఫండింగ్లు, $150 బిలియన్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమైందంటే మళ్ళీ ఇదివరకు మేము ఎన్ఎల్పి నేనే కాదు ఎవరైనా ఎన్ఎల్పి చేసినప్పుడు, ఎన్ఎల్యూ కానీ చేసినప్పుడు గ్రౌండ్ అప్ నుంచి పబ్లిక్ షేర్ డేటా సెట్స్ నుంచి వాటి నుంచి నేర్చుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చిన తర్వాత గేమ్ ఈజ్ ఓవర్ అట్ దాట్ లెవెల్. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మినిమం చేయాలంటే 100-150 మిలియన్ ఈ టైప్, అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ కావాలి ఫర్ ట్రైనింగ్ దెమ్, బికాజ్ యూర్ ట్రైనింగ్ ఆన్ లార్జ్ సెట్ బోల్డ్ GPUలు కావాలి. సో అందుకని ద టాస్క్ ఈజ్ నౌ హౌ టు బెటర్ యూజ్ దెమ్, వాటిని ఎలా వాడుకోవాలి టు డూ సాల్వ్. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ with your skill, your problem could be generating a better LLM if you have the డబ్బులు ఉండి ఇది ఉంటే. సో అది లేకపోతే నెక్స్ట్ మనం దాంతో ఏం చేయొచ్చు, దాంతో ఎలా ఎనేబుల్ చేయొచ్చు, దాన్ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు, మన తెలుగు కానీ లేకపోతే ఇంకోటి కానీ మన భాషలకు కానీ ఎలా చేసుకోవచ్చు, కోర్లో అది. లేదంటే ఇది వాడి నా మార్కెటింగ్ మెటీరియల్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే వాడి ఇంకోటి ఎలా జనరేట్ చేసుకోవచ్చు. ఇది అందరూ మాట్లాడుతున్నారు, ఎన్ని రకాల యూస్ కేసులు ఉన్నాయి అనేది. ఇది చాలా కామన్ టాపిక్, అది అందరూ మాట్లాడతారు. బట్ గేమ్ ఒక్కటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, గేమ్లో ఉన్న టూల్స్ వాడుకోవటంలో తప్పేమీ లేదు. సో ఇప్పుడు ఒక కోడర్ని తీసుకొచ్చి నువ్వు ChatGPT వాడకుండా చేయమంటాం, అది మనకు పని జరగాలి, రైట్ థింగ్. ఎలా వాడుతున్నారు, గైడ్ లైన్స్ ఏంటి, గార్డ్ రైల్స్ ఏంటి, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఇది తప్పకుండా. సార్ ఇప్పుడు జనరేటివ్ AI అంటే
ఎల్ఎల్ఎంలు, ఎల్విఎంలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ఇవల్యూషన్లో నెక్స్ట్ ఏంటి సార్? దీన్ని మించిన తాత ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటనే చెప్పడం చాలా కష్టం అండి Okay. ఎవరికైనా. అంటే చెప్తారేమో తెలీదు, బట్ తర్వాత ఏమొస్తుందో 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటాం అనేది చాలా కష్టం. Hmm. ఆర్టిఫిషియల్ ఏజిఐ అని ఒక కాన్సెప్ట్. అంటే క్యాన్ వి లెర్న్, మనము అన్ని రకాల టాస్క్లు చేయడానికి నేర్చుకోగలమా? ఇప్పుడు ఎల్ఎల్ఎం అంటే లాంగ్వేజ్ నేర్చుకుంటుంది. అవును అది ఫైనాన్షియల్ లాంగ్వేజ్ అంటే బ్లూంబర్గ్ వాళ్ళు ఇంకోటి డెవలప్ చేశారు. అవును సో ఇంకోటి మెడిసిన్ వాళ్ళు ఇంకోటి చేశారు, రైట్? అవును. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్కది. అలా కాకుండా నేను ఒక పెద్ద సిస్టము ఎంతైతే అంత, ఓకే, నేను ఏజిఏ చేయగలనా? ఆర్టిఫిషియల్ కెన్ ఐ జనరలైజ్ ద లెర్నింగ్ సో దట్ ఐ కెన్ డూ ఎనీ టాస్క్? సో అదంటే దట్ ఈస్ వేర్ వన్ పాత్ ఈస్ గోయింగ్. అండ్ దర్ ఇస్ కంప్లీట్లీ ఆల్టర్నేట్ వ్యూ ఇస్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ఓ విచ్ ఇస్ ఇంత 150 మిలియన్లు 100 మిలియన్లు అది ఇంకా పెద్ద ఖర్చు పెట్టలేను, తక్కువ ఖర్చు పెడతాము, కానీ ఐ బిల్డ్ ఎ స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఫర్ మై డేటా సెట్, ఫర్ మై డొమైన్. సో ఎందుకంటున్నాను నేను, ఈ ఏఐ ఉంది కదా, ఈ జనరల్ ఏఐ తోటి ఒక ఇది ఉందండి. ఇది మన కార్లు వీటిలా కాదు. మీ కారు ఎగ్జాంపుల్కి వెళ్తే మనం ఓకే ఇప్పుడు కారు తయారు చేశారనుకోండి, కొన్ని లెఫ్ట్ వీల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ పక్కన పెడితే ఒక కారు తీసుకొస్తే ఇంకో కారు పెట్రోల్ పోస్తే ఎక్కడైనా పనిచేస్తుంది, అవును. డీజిల్ పోసినా పెట్రోల్ పోసినా. అవును ఇది అలా కాదు. అది ఏమవుతుందంటే మీకు డేటా బట్టి ఉంటుంది. సో ఇప్పుడు యూజర్, కుక్క పిల్లి డేటా డజంట్ మ్యాటర్, ఎక్కడ ట్రైన్ చేసినా పర్వాలేదు. సో అలా కొన్ని టెరైన్ డేటా డజంట్ మ్యాటర్, వెదర్ ప్యాటర్న్స్ మేబీ డజంట్ మ్యాటర్, హెల్త్ కేర్ డేటా మ్యాటర్స్. మేము చేసిన వన్ ఆఫ్ ద స్టడీస్, మేము ఇండియన్ ఐస్ మీద చేశాం. ఓకే ద ఫండస్ కళ్ళ మీద చిన్న పిల్లలకి 5 years లోపల వాళ్ళకి క్యాన్సర్ క్లాసిఫికేషన్ అనమాట. ఎర్లీగా పట్టుకుంటే సేవ్ చేయొచ్చు, ఎంత ఎర్లీగా పట్టుకుంటే. అంటే మీరు రెటినాస్ చూస్తున్నారా సార్? మన రెటినోబ్లాస్టమీ అని చూసి దాని ఫండస్ ఇమేజ్ చూసి ఆ ఇమేజెస్ నుంచి వి ఎక్స్ట్రాక్ట్ ఫీచర్స్ యూజింగ్ మల్టిపుల్ ఏఐ అల్గారిథమ్స్. అండ్ ఫైనల్గా నేను చెప్పినట్టు ఎందుకు చేసామో చెప్పాలి కాబట్టి ఒక క్లాసిక్ ఎంఎల్ అల్గారిథం వేసాం. సో ఇక్కడ డీప్ లెర్నింగ్ ఉంటుంది, ఇక్కడ ఎంఎల్ ఉంటుంది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్లో. బట్ ద థింగ్ ఐ వాంటెడ్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఇక్కడ డాక్టర్స్ తోటి వర్క్ చేసి మన ఇండియన్ ఐస్ మీద చేస్తే పబ్లిష్ అయిపోయారు. దెన్ సంబడి సా ఇన్ ఏ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చూసి యుఎస్ నుంచి వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్ దిస్ ఏరియా హాస్పిటల్స్ దే సెండ్ దేర్ డేటా. అక్కడ కాకేషియన్ డేటా ఉంది, వాళ్ళ ఫండస్ ఈజ్ రెడ్డిష్ పింకిష్ గా ఉంటుంది, మనదేమో గ్రేగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి రెటీనా కలర్ మీ పిక్చర్స్ ఏమన్నా, దానికి వాళ్ళకి టోటల్ డిఫరెంట్ అంటారు. వెనకాల ఫండస్ ఆ హ్యూ వేరేగా ఉంటుంది. ఓకే. సో 5 అల్గారిథంలు ఫీచర్ ఎక్స్ట్రాక్షన్లో వాడితే 3 పని చేయలేదు మాకు, మళ్ళీ ఆ 3 చేసి 2 పని చేసినాయి. సేమ్ మనుషుల కల్లే, డేటా ఇస్ డిఫరెంట్. సో మళ్ళీ చేసి మళ్ళీ పబ్లిష్ ఇన్ మల్టీ రేషియల్ కోహార్ట్ అని చెప్పి వేరేగా పబ్లిష్ చేశారు. సో చెప్పదలుచుకుంది ఏంటంటే, డేటా ఈజ్ ఆయిల్ అని వినుంటారు. అది యాక్చువల్లీ కాదు. టు మీ, నా పర్సనల్ ఒపీనియన్లో కాదు అది. డేటా ఈజ్ ఆయిల్ ఫర్ యూ. మీ ఆయిల్ వేరు, వాడు ఆయిల్ వేరు అంటే ఒప్పుకుంటాను, డేటా ఈజ్ ఆయిల్ అంటే. బట్ డేటా ఈజ్ నాట్ లైక్ కారు లాగా ఎక్కడ పడితే అక్కడ పనిచేయదు. మీ డేటా ఇప్పుడు మనకేంటంటే, నెక్స్ట్ ఏంటంటే, దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ఆన్ యువర్ డేటా, ఇఫ్ ఇట్ కెన్ బి ట్రైన్డ్ and does the specific things, that is one way people are focusing on single things. People are focusing on large things that can do anything and everything, or it only does one thing very well. సో చిన్న మోడలు, చిన్న డేటా సెట్లు, చిన్న స్పెషలైజేషన్, అది కూడా ఒక డైరెక్షన్లో వెళ్తాం. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అది ఫార్మా అవ్వచ్చు, రెగ్యులేటరీ బాడీస్ అవ్వచ్చు, ఇంకోటి ఫైనాన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రకరకాలుగా అవుతుంది. సో ఆబ్వియస్గా ఎస్ఎల్ఎం అడ్వాంటేజెస్, మీ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ చిన్న కంప్యూటర్లో పనిచేస్తాయి. మీరు ఒక డీసెంట్లీ లార్జ్ ఫామ్, ఈ ఎల్ఎల్ఎంస్ ప్రాబ్లం ఏంటంటే 3-4 ప్లేయర్లు మిగులుతారండి చేసేవాళ్ళు. మనందరం ఇది మీ ప్రెడిక్షన్ అంతే కదా, అంత డబ్బులు ఉన్న అంత చేయగలిగిన వాళ్ళు. సో ఐదర్ అందుకనే కొంతమంది ఓపెన్ సోర్స్ చేస్తున్నారు. ఫేస్బుక్ దో లేట్ టు ద పార్టీ, దే ఓపెన్ డేటా విచ్ ఇస్ వెరీ గుడ్. ఓపెన్ సోర్స్ చేస్తే లామా చేయకపోతే దట్ ఓన్లీ 2 or 3 people that will hold the fort. సో అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఓపెన్ సోర్స్ ఉంది కాబట్టి మేబీ థింగ్. బట్
ఎస్ఎల్ఎం అంటే ఒక పెద్ద ఫర్మ్ అంటే వాళ్ళ డేటాని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. ఆ డేటాతో ట్రైన్ అవ్వలేదు యాక్చువల్లీ. ఈ ఎల్ఎల్ఎంలేవి ఆ డేటాతో ట్రైన్ అవ్వలేదు. ఇట్స్ ఇంటర్నల్ డేటా. సో వాళ్ళ డేటాతో చేయాలనుకోండి, ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు ఉన్నారండి, పెద్ద ఫార్మసీ కంపెనీ ఉంది, వాళ్ళకి ఒక ఒక గత 70 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసిన క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. అది ఎవరికి ఆ డేటా మీద ట్రైన్ అవ్వలేదు ఏది. వాళ్ళు చేస్తే ట్రైన్ అవుతుంది. ప్రైవేట్ డేటా కదా, ప్రైవేట్ డేటా. సో వాళ్ళు అలాంటి దట్స్ వై దే ఆర్ ఆల్సో లుకింగ్ అట్ దాట్ వే అన్నమాట. జస్ట్ అందుకోసం ఎస్ఎల్ఎంఎస్ ఇంపార్టెంట్. అదొక డైమెన్షన్ వెళ్తుంది. లార్జ్ వెరీ జనరలైజ్డ్ మోడల్స్ వెళ్తున్నాయి. ఉన్న మోడల్స్ ఇంప్రూవ్ చేయడం వెళ్తుంది. దాంట్లో విజువల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేయడం ఉంది. విజువల్ను టెక్స్ట్ కలిపిన మోడల్స్. అంటే ఒక ఇమేజ్ చూసి మీరు ఏం జరుగుతుందో చెప్పి ఇమేజ్లో అంటే చెప్తుంది. 3-4 ఉన్నారు, 5 సూట్ కేసులు ఉన్నాయి, ఈ వ్యాన్ ఉంది పట్టది అని. అట్లా కూడా ఐ సీన్ దట్. అంటే ఒక చిన్న కారు ఉంది, 4 నుంచొని ఉన్నారు, 5 సూట్ కేసులు ఉన్నాయి, వాడు ఇది పడుతుందా లేదా అంటే పట్టదని చెప్తుంది అది. మనం ఫోటో తీసి బాబు చెప్ప ఆన్సర్ అంటే సైజ్ పెద్దగా ఉంది మీరు పట్టరని చెప్పి వాళ్ళు ఇరుక్కొని కూర్చున్నారు, పడుతుందా అది వేరే విషయం. ఇట్స్ టెల్లింగ్ ఇన్ అంటే మన ఇండియా వాళ్ళకైతే చెప్పలేదు, ఇండియా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారని చెప్పి. అందుకోసం టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ఇండియాలో పనిచేయదంటారా? సెల్ఫ్ డ్రైవింగ్ పని చేయదంటే వెరీ హార్డ్ మనకి. ఓకే, హార్డ్ టు ద రియాక్షన్ టైమ్స్ ఇటు నుంచి ఏమొస్తాయో అని. ఇట్స్ ప్రాబ్లీ నాట్ నీడెడ్ హియర్, బట్ ఇట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్. ఆల్ ఐమ్ సేయింగ్ ఈజ్ వస్తుందో రాదో నాకు తెలియదు, ఐ కెనాట్ గెస్, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్. అంటే అమెరికాతో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా కాంప్లెక్సిటీ, వచ్చినా సచ్చినా చాలా సంవత్సరాలు పడుతుంది. మన డేటా మంది, అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది డేటా. మన డేటా మీద ట్రైన్ చేసుకొని మన ట్రాఫిక్ ప్యాటర్న్స్ మీద ట్రైన్ చేసుకుంటే అప్పుడు దెన్ యూ కెన్ అట్లీస్ట్ ట్రై ఇట్ అవుట్. ఓకే ఓకే, అంతేగాని అక్కడ టెస్లా నడుస్తుందని టెస్లా తీసుకొచ్చి ఇక్కడ ఆటో పైలట్ ఆన్ చేస్తే పని చేయదు, గుద్దుతాం అంటారు మీరు. నేనైతే రోడ్డు మీదకి వెళ్ళండి, ఉందని తెలిస్తే అట్లా ఏరియాకి వెళ్ళను. స్విచ్చింగ్ గేర్స్ కిషోర్ గారు, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వెరీ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఉంటారు. అండ్ మనం చదువుకున్నప్పుడు మన ట్రెడిషనల్ కన్వెన్షనల్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్లో కంప్యూటర్ సైన్స్ ఉండేది, ఒక కంప్యూటర్ సైన్సే ఉంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే దాంట్లో ఏ అంటాడు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అంటాడు, 10 స్పెషలైజ్ ఉంటాయి. వాట్ షుడ్ దే స్టడీ? మనం బీటెక్ దగ్గర రివర్స్లో స్టార్ట్ చేద్దాం. At what age to be what? So, very tough question అండి. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ దేర్ పీక్ ఆఫ్ దేర్ కెరియర్స్ 20 years from now. ఇప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళు 20 years 21 years అంటే వాళ్ళు పీక్ ఆఫ్ దేర్ కెరియర్స్ ఇన్ దేర్ 40s. అంటే వాళ్ళు ఏదో రైజ్ ఇన్ ద ర్యాంక్స్, రైట్? 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందని చెప్పడం వెరీ హార్డ్. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దట్. ఓకే, ఆనెస్ట్లీ. ఓకే, లేకపోతే మనం వీఆర్ నాట్ డూయింగ్ ఏ ఫేవర్ టు దెమ్. సో వన్ థింగ్ ఇక్కడి నుంచి ఇంక పర్సనల్ ఒపీనియన్ వస్తుంది. అంటే ఇంతసేపు పర్సనల్ ఒపీనియనే కానీ ఇది మరీ పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో ఐ ఫీల్ ఎనీథింగ్ ఫండమెంటల్ దే హ్యావ్ టు డూ. కోర్ నేర్చేసుకోవాలి. కోర్ నేర్చుకోకుండా ఏ స్పెషాలిటీ నేర్చుకున్నా దే విల్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్ అన్లెస్ దే ఆర్ రైడింగ్ ఏ వేవ్. ఓకే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వేవ్ వచ్చింది, ఏఐ వేవ్ వచ్చింది. ఆ రైడ్ వేవ్ చేస్తే 20 ఏళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మా బాబాయ్ ఒక ఆయన రాజమండ్రిలో వెళ్తుంటే, రే ఈ బ్రిడ్జ్ కడుతూ ఒకళ్ళ కెరీర్ అయిపోయిందిరా అన్నాడు. రాజమండ్రి బ్రిడ్జ్ అంటే ఆ రోజుల్లో అలా గడిచేది. ఇప్పుడు బ్రిడ్జ్ కడితే 3 ఏళ్ళలో కడతారు. సో అది అవ్వదు అది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ఆ వేవ్ రేట్ చేయడం కూడా అన్ని రోజులు చేయలేరు ఇప్పుడు. సో యూ హ్యావ్ టు బి వెరీ 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 కీ. ఏం నేర్చుకున్నా ఫండమెంటల్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి. అంటే కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ చేసినా యూ నీడ్ టు నో అల్గారిథమ్స్, యూ నీడ్ టు నో డేటా స్ట్రక్చర్, యూ నీడ్ టు నో రిప్రజెంటేషన్స్, యూ నీడ్ టు నో యువర్ సైబర్ సెక్యూరిటీ, యూ నీడ్ టు నో యువర్ మ్యాథ్. యూనో, సో ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ కావాల్సినవి ఉంటాయి. సో కాకపోతే రైట్ నౌ బికాస్ ఆఫ్ ఆల్ వి డిస్కస్డ్ అండ్ బికాస్ ఆఫ్ హౌ ఏఐ ఇస్ బీయింగ్ యూజ్డ్ అక్రాస్, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఏఐ. 2 రకాల డిమాండ్లు. ఒకటేమో ఏఐ కూర్చొని సాలిడ్గా అల్గారిథమ్స్ చేసి ఏఐలో ఏమన్నా చేయగలిగి చేసేవాళ్ళు, అంటే ఏఐని తయారు చేసేవాళ్ళు, ఏఐ డెవలపర్స్. అంటే నాకు ఇప్పుడు ఏ మోడలింగ్ అది ఇది ఏఐ చేసేవాళ్ళు. అవి దోస్ జాబ్స్ ఆర్ ప్రీమియం. కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉండవు, కానీ మంచి ఛాలెంజింగ్ జాబ్స్. అంటే మీ దగ్గర పనిచేసేవాళ్ళు అనుకోండి. సో రెండో జాబ్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఉంటాయి, ఏఐ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అది దోస్ ఆర్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డొమైన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు
ఈ టూల్ తీసుకొచ్చి ఒక డొమైన్లో చేస్తున్నారు. మీరు కంప్యూటర్ సైన్స్ గాయ కదా అని చెప్పి నేను తీసుకొచ్చి ఫైనాన్స్లో అప్లై చేస్తాను అనుకోండి, నేను ఫైనాన్స్ నేర్చుకోకపోతే ఐఎమ్ ఆల్వేస్ అన్ అవుట్ సైడర్. సో మీకు 20 ఏళ్ళకి మీ వాల్యూ పెరగదు. సో మీ డొమైన్ స్పెషలిస్ట్లో అయితే యూ విల్ బి సేఫ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద సెకండ్ దిస్ థింగ్, యూఆర్ నాట్ ఇన్ ద కోర్, యూఆర్ డూయింగ్ దిస్. సో ఇఫ్ హెల్త్ కేర్ సైడ్ వెళ్తే హెల్త్ కేర్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే తెలియాలి. సో ఆ డేటా సెట్లు ఏంటి, వాటిలో న్యూయాన్సెస్ ఏంటి. సో లాట్ ఆఫ్ ది పీపుల్ ఏలో ఒక పెద్ద ప్రాబ్లం చూస్తాను నేను, ఎవరు వచ్చినా కూడా కోడ్ రాసేద్దాం అనుకుంటారు. కోడ్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఒక చిన్న డీటెయిల్ తీసుకుంటా. ఒక 15-20 ఏళ్ళ క్రితం ఏఐ చేశారంటే మీరు అసలు సూపర్ రాక్ స్టార్. ఓకే. ఒక 10 ఏళ్ళ క్రితం మీరు ఏఐ చేశారనుకోండి, మీరు సూపర్ రాక్ స్టార్. ఒక 7-8 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితం చేస్తే మీరు సూపర్ స్టార్. ఇప్పుడు యూఆర్ ఓకే, యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. మీరు మంచి వాళ్ళు అయితే బాగా డబ్బులు ఇస్తే, డబ్బులు ఉన్నాయి, మంచి వాళ్ళు అయితే బాగా డబ్బులు ఇస్తాను, లేకపోతే మేము తీసుకోండి. ఆ స్టేజ్కి వచ్చాం. అంటే మోర్ ఆర్ లెస్ పర్వేసివ్ అంటారు, అన్ని షాట్లు ఉంటుంది. పర్వేసివ్గా ఉంది. సమ్ ఆఫ్ ద టూల్స్ హావ్ బికమ్ సో ఈజీ at a high level, so you can run AI programs without even understanding మంచిదే, బట్ రన్ చేయొచ్చు మీరు. యూ డోంట్ నీడ్ టు డెవలప్ దోస్ టూల్స్. ఇప్పుడు ఒక CNN ఇదివరకు అయితే మేము రాసేవాళ్ళం, ఇప్పుడు యూ డోంట్ రైట్ ఎనీ ఇమేజ్ డిటెక్షన్ అల్గారిథమ్స్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ అది బ్లాబ్ లాగా చిన్న బ్లాక్ బాక్స్ లాగా దానికి ఇన్పుట్ ఇచ్చి వచ్చిన అవుట్పుట్ మీకు అర్థం, ఆ బ్లాక్స్ అర్థం చేసుకుంటే దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అందులో చాలా మంది పడతారు, అందులో చాలా అవసరం కూడా ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ that's anything bad. There is a lot of need in that. ఎందుకంటే you're solving a problem for some other domain. కానీ మీరు అది చేస్తున్నప్పుడు డొమైన్ నాలెడ్జ్ ఉండి చేస్తే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో పార్ట్స్ వెళ్తున్నాయి అనుకోండి, డిఫెక్టివ్ పార్ట్స్ ఐడెంటిఫై చేయాలి ఆటోమేటిక్ గా. మీకు ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గారిథం వాడతారు. వై డూ యూ కేర్ అబౌట్ డెవలపింగ్ అన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్? రన్ ఆఫ్ ద మిల్ తీసుకొని గిగ్ ఫేస్కి వెళ్ళి తెచ్చుకుంటే గిగ్ ఫేస్కి వెళ్ళి తెచ్చుకొని రాసుకుంటారు. ఇందులో ఎన్ని రకాలు వస్తాయి, ఒకదాని మీద ఒకటి పడుతుందా, దీంట్లో డేటా ఏంటి, దాని వేరియబిలిటీ ఏంటి, యూనో డూ యూ హ్యావ్ ద ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద డేటా. మీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉండే ఆ పార్ట్స్ గురించి మీరు ఆ డేటాని అనలైజ్ చేయటము అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద స్కిల్. సైబర్ సెక్యూరిటీ చేసినా, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్ చేసినా, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ప్రాబ్లమ్స్ యూఆర్ సాల్వింగ్ అండ్ గో డీప్ ఇన్ దట్ ప్రాబ్లమ్స్. కోడింగ్ కాదు, కోడింగ్ కమ్స్ లేటర్. ఒక 30 ఏళ్ళ క్రితం అయితే యూఆర్ కోడింగ్ ఎక్స్పర్ట్, బికాస్ కోడింగ్ రాదు ఎవరికి. సో కోడింగ్లో బాగా చేశాడా లేదా అని. ఇప్పుడు కోడింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, జీపీటీలో పెడితే వచ్చేస్తాయి. అది కాదు ఇష్యూ. ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ ద టూల్స్. సో దట్స్ వాట్ ఐ వుడ్ సే. సైబర్ ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయంటే దెర్ ఈజ్ నీడ్, బట్ ఎంత అనేది, హౌ ఇట్ చేంజెస్ అనేది, ఆబ్వియస్లీ సైబర్ సెక్యూరిటీ ఇస్ హ్యూజ్ థింగ్ విత్ ఆల్ దిస్ ransomware అండ్ ఎవ్రీథింగ్ నౌ. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్. మీకే తెలుస్తుంది సైబర్ సెక్యూరిటీ గురించి బాగా నాకంటే. సో కిషోర్ గారు, టు గివ్ ఏ డైరెక్షన్, సో మనం ఇంత చెప్పాం కదా, సో మీరు కంప్యూటర్ సైన్స్లో 4 రకాల స్పెషలైజేషన్ ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ ఫండమెంటల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండే ఫౌండేషనల్ స్కిల్స్, ఆల్గరిథమ్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దానికి కూడా ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు మ్యాథ్లో మిమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాను అనుకో, మీకు ఒక డిఫైన్డ్ ఇది ఉంది, నాకు మ్యాథ్లో ఇవి తెలిస్తే ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఫిజిక్స్లో ప్రాబ్లం చేయాలి అనుకోండి, మీకు ఇవి తెలిస్తే. కంప్యూటర్ సైన్స్లో ఏవి తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సంథింగ్ కాల్డ్ కంప్యూటేషనల్ థింకింగ్. దర్ ఇస్ 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ప్యాటర్న్ రికగ్నిషన్ కానీ, అబ్స్ట్రాక్షన్ కానీ, వాట్ ఈజ్ యువర్ డేటా స్ట్రక్చర్ కానీ, ఇలా కొన్ని ఉన్నాయండి. ఇట్స్ కాల్డ్ కంప్యూటేషనల్ థింకింగ్. సో దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లీడింగ్ కంప్యూటర్ సైంటిస్ట్స్ ఇన్ ద వరల్డ్ సేయింగ్ దట్ దిస్ కంప్యూటేషనల్ థింకింగ్ షుడ్ బి లైక్ టీచింగ్ మ్యాథ్. అంటే మీరు ఏ ఫీల్డ్ చేసినా కూడా ఈ కంప్యూటేషనల్ థింకింగ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ కాదు. To solve a problem, how do you divide a problem? Because what did computer science do for a problem? It told approximation. You can solve problems perfectly. Math ante perfect ga chesthe vachinada answer raledu, manaku baga telusunnappa nunchi. So computer science gave you approximation. Computer game is divide and conquer. You can break the problem up, bring them together. These kind of abstraction, these kind of data representation, this kind of data structure, right? So those are the things that you should learn even when you're younger. Not programming. Programming is only to prove that you learned, right? But those are the things, whether high school lo unna inka kinda vallu kuda nerpandi ani oka movement nadustundi. మన కంప్యూటేషనల్ థింకింగ్ కి ప్రాపర్ రిసోర్సెస్, డాక్యుమెంట్స్, థియరీ అంతా ఉన్నాయి సార్ మనకి అవైలబుల్ ఉన్నాయి పబ్లిక్ సోర్సెస్ లో. అంటే దేర్ ఆర్ గుడ్ ఇన్ ఇండియాలో. ఇంకా
అవి రాలేదు. బట్ దెర్ ఆర్ ఆస్ట్రేలియాలో కానీ యూఎస్లో కానీ దెర్ ఆర్ థింగ్స్ దట్ దే వాంట్ టు డ్రైవ్ దిస్ ఇన్ స్కూల్స్. అండ్ బట్ ఒకటేంటంటే ఇట్స్ న్యాచురల్ ఇవల్యూషన్. మనం నేర్చుకున్నాం ఇవన్నీ యాజ్ అ కంప్యూటర్ కానీ మనం సైన్స్. అట్లా ఒక గ్రూప్ కింద ఎప్పుడు మాట్లాడుకోలేదు వాటి అది గురించి. అది నేర్చుకోలేదు. ఒక కరికులం లాగా. అంటే ఇప్పుడు మీరు యూ డోంట్ హౌ డు యూ టీచ్ దాట్ వితౌట్ టీచింగ్ ప్రోగ్రామ్. అది టెక్నిక్ అక్కడ. అంటే యూజ్ దట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఇప్పుడు ఒక పజిల్ ఇచ్చి పెట్టమన్నాం అనుకోండి, డూ దిస్ ప్రాబ్లమ్ యాజ్ ఎ డివైడ్ అండ్ కాంకర్ అన్నారు అనుకోండి, అది దట్స్ టెలింగ్ దమ్ టు డివైడ్ ఇట్ యాజ్ ఎ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్. అది దట్స్ వేర్ people are heading. I mean, at least there's one thought process of how do you, because like I said, marketing MBA చేసే వాళ్ళు nothing to do with computer science, nothing to do with anything. They also need to understand an algorithm. కోడింగ్ కాదా వాళ్ళు ఎప్పుడు they never in their life should not code, but they need to understand what is happening. For them to understand, they need to understand some of this computational thinking. ఇది చేయమని చెప్పి ఒక జనరల్ థియరీ నడుస్తుంది, అంటే పుషింగ్. సో మనం అయితే మన కింద షో నోట్స్ లో విల్ ప్రొవైడ్ ద లింక్స్ టు కంపిటీషన్ థింకింగ్. yes, absolutely. And there are thought process, there are some papers on this, and I know there are some initiatives ఉన్నాయి. So because if you look at it now, the doctors that I work, the physicians, they know AI, they know Python, they know some of them know understand, and they know statistics. But because the whole medical profession is based on statistics. లేక randomized trials చేయలేరు కదా సార్ మీరు. సో అది ఇప్పుడు మనం ఏదో ఇట్ సైడ్ మ్యాథ్స్ రాను లిటిల్ మ్యాథ్ ఇంట్రెస్ట్ అయిన లిటిల్ తర్వాత అసలు కంప్లీట్లీ రాంగ్ అది అవన్నీ. సో ఈ బ్రిడ్జ్లో అందుకని ఈ కంప్యూటేషనల్ థింకింగ్ ఈజ్ ఆల్సో వన్ వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్ దట్ కిడ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడు అనేది ఐఎమ్ నాట్ ఎన్ ఎడ్యుకేటర్, సో ఐ కెనాట్ కామెంట్ అథారిటేటివ్లీ ఆన్ దట్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ అరౌండ్. సో అదొకటి. రెండోది బిగ్ థింగ్ దట్స్ కమింగ్ అవుట్ ఈజ్ మల్టీ డిసిప్లినరీ. సో యూ హ్యావ్ టు బి ఎక్స్పోజ్ టు అదర్ డిసిప్లిన్స్ అన్లెస్ యు ఆర్ ఫోకస్. లైక్ ఐ సెడ్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అల్గారిథమ్స్ చేసి ఏ అల్గారిథమ్స్లో లోపల ఉంటాను అనుకోకపోతే యూ నీడ్ టు గెట్ టు అనదర్ some discipline where you can apply the computer science things that you learn into another discipline. Lakapothe another choice for computer science is to write generic software, application software. Adi workflow lo adi wave, and a wave ఎంత ఉంటుంది అనేది I have no other, I should not even comment on that. వస్తాయి పోతాయి, దాని వేవ్ని బట్టి మీ ఎంప్లాయబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. I cannot comment on that because నాకు అసలు I won't have any view on that. ఓకే. సో ఒక లెవెల్ కిందకి వెళ్తే సార్, మనం ఇప్పుడు బీటెక్ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ డివైడ్ సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎల్కేజీ టు 5th, ఎల్కేజీ టు 6th తీసుకుంటే మీరు వాట్ షుడ్ బి ద స్కిల్స్? ఏమి నేర్చుకుంటే మంచిది వాడికి, ఒక పునాదిలాగా పనికొస్తుంది వాడికి? సడన్ గా మీరు నన్ను ఏఐ నుంచి ఎడ్యుకేషన్ సైడ్ మార్చేస్తున్నారు సార్. ఏ మనిషి కాబట్టి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తారు అనుకున్నా సార్. మోడల్ నుంచి SLM కి వెళ్ళమంటున్నా సార్. నన్ను పర్సనల్ గా అడిగితే చెప్తాను నేను. చెప్పండి సార్. ఐ ఆల్వేస్ థింక్ ఫస్ట్ సెవరల్ ఇయర్స్ షుడ్ బి జస్ట్ మ్యాథ్ అండ్ లాంగ్వేజెస్. ఓకే. లాంగ్వేజ్ లెట్స్ యూ హెల్ప్ అండర్స్టాండ్ ఎనీథింగ్ యూ రీడ్, కాంప్రహెండ్ బెటర్. అర్థం చేసుకోవటం, విశ్లేషణ అన్నీ వస్తాయి లాంగ్వేజెస్ నుంచి. ఏ లాంగ్వేజ్ అనేది కూడా మ్యాటర్ అవుతావు. యాక్చువల్లీ మీకు ఆ ఆలోచన పరిధి వచ్చిందంటే, ఆలోచన ఇది వచ్చిందంటే ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ ఎక్స్పోజర్ అంతే. అదే రకమైన థింకింగ్ వస్తుంది, ఒక స్ట్రక్చర్ చేయటము. సో అది మ్యాథ్ ఆబ్వియస్లీ గివ్స్, మ్యాథ్ ఈజ్ నీడెడ్. దెన్ యూ కెన్ పివట్ ఇన్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ యాజ్ యూ గ్రో, అదర్ థింగ్స్. లేకపోతే ఈవెన్ కంప్లీట్లీ ఇప్పుడు ఎన్ని ఫీల్డ్స్లో ఉండేది, మెనీ అదర్ ఫీల్డ్స్ దట్ ఆర్ కిడ్స్ ఎక్స్పోజర్. బట్ ఐ థింక్ that's what I feel for that's a very personal opinion. నాకైతే that's what I recommend. No, మీరు నేను ఇద్దరం ఎడ్యుకేటర్స్ కాదు, బట్ యాజ్ ఏ పర్సన్ ఆర్ ఎ టెక్ పర్సన్ we should stress, we are not saying only eat curd rice and chilies 7 years, but we are saying you should stress on no stress on languages and math. So secondary education 7th నుంచి 12th కి ఏమేమి నేర్చుకుంటే బాగుంటుంది సార్? మరి STEM అండి. ఓకే. ఇది నేను చెప్పిన మాట కాదు. దట్స్ వేర్ ద థింగ్ ఈజ్ ఎంప్లాయబిలిటీ ఇస్ STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్. ఓకే. అది మోసలో పోసినట్టు నేను ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా అని అందరూ మా పేరెంట్స్ అన్నారు, ఈ పేరెంట్స్ అన్నారు, మీ పిల్లలకి అంటున్నారు అని కాదు. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్, దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్, దట్ ఈస్ వాట్ ద జాబ్స్ ఆర్.
లేదు వేరే చోట సక్సెస్ అని తప్పకుండా అవుతారు కాబట్టి అయ్యారు చాలామంది, నో క్వశ్చన్ అబౌట్ దట్. ఓకే, బట్ 100లో ఎన్ని జాబ్స్ ఉంటాయి, అందులో 100లో ఎంతమంది సక్సెస్ అవుతారు, 100లో ప్రాబిలిటీ గేమ్, రైట్? మీరు ఛాన్సులు తీసుకుంటారా, మీ 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 స్కిల్ ఎక్కడుంది, మీ హార్ట్ ఎక్కడుంది? సో అదొకటి. ఇంకోటి ఉందండి, వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రోవర్బ్స్ ఏంటంటే, మేము యుద్ధాలు చేస్తున్నాము, ఈ రాజకీయాల్లో యుద్ధాలు చేస్తున్నాము, మా పిల్లలు ఇంజనీర్లు సైంటిస్టులు అవుతారని, వాళ్ళ పిల్లలు మ్యూజిషియన్స్ ఆర్టిస్టులు అవుతారని అని. సో జనరేషన్కి మారుతుందండి, డబ్బు బట్టి, అవసరం బట్టి. సో వెరీ హార్డ్ టు సే దట్. కిషోర్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్. మురళి, మీతోటి ఎప్పుడు ఆల్వేస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. మా ప్రేక్షకులందరికీ బాగా నచ్చి ఇంకో ఎపిసోడ్ భవిష్యత్తులో తెలుగు ఎల్ఎల్బితో ముందుకు రావాలని, మీతో మళ్ళా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరూ. ఐ హోప్ ఎవరిబడి అందరికీ నచ్చుతుందని. ఐ హోప్ తెలుగులో చెప్పడం ఒక ఎత్తు, కరెక్ట్గా చెప్పడం ఒక ఎత్తు, రెండు బ్యాలెన్స్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.